అంటే నటరాజు మాస్టర్ గారు అదే శాండ్రా అండ్ మహేష్ గారు వాళ్ళని నామినేట్ చేస్తున్నప్పుడు అదే వాట్ ఎవర్ ద టాస్క్ యాక్టివిటీ ఏదైనా సరే మాస్టర్ గారు అక్కడ పూల్ లాంటి దాంట్లో బేబీ పూల్లో నుంచున్నారు కదా, అక్కడ డైలాగ్ కొట్టారు ఏంటంటే నిజాయితీకి బట్టలు తీసినట్టే ఇది అని. ఎవడోడ తీసాడు? ప్రేమ గురి ఏమైనా ఓడదీయమన్నాడా? లేదే. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఏమైనా ఓడదీశారా? లేదే. ఎవరూ లేదు, జస్ట్ బురద పోయిపోయినారు అంతే. మీరు ఇప్పేసి ఈ బట్టలు అయ్యి టీషర్ట్ పాడవకూడదు అని మీరు తీసేశారు. తీసేసి నిజాయితీకి ఎవరో బట్టలు తీసినట్టు నాకు అసలు ఏమో నాకు అసలు కనెక్ట్ అవ్వబోతున్నా సంభవం. ఇంతకుముందు నేను బిగ్ బాస్ ఆటలేని ఎక్కడో చోట కొద్దిగా గొప్ప ఒక పాజిటివిటీ చూశాను, కానీ సమ్వేర్ ఎక్కడో ఎవరి మీద అంటే భానుజాని ఎవరి మీద కాదు, భానుజాని మీద, జడ్జెస్ మీద, టీం మీద, వీళ్ళ మీద కోపంతో మొత్తం సైడ్ ట్రాక్కి వెళ్ళిపోయామో అనిపిస్తుంది. మేమే రైట్ అనే దూరంలో ఉన్నారు. ఆయనకి జడ్జెస్ కూడా ఏం చెప్పారన్నది కూడా అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలనుకోవట్లా. అదే థాట్ ప్రాసెస్లో ఉన్నారు. మేము చేసింది రైటు, మాకు అన్యాయం జరిగింది, ఆ యాక్టివిటీలో వాళ్ళ సైడ్ పాయింట్లు చెప్పారు కానీ మా సైడ్ పాయింట్లు చెప్పలేదు, దానికి నిరసనగా నేను ఇది చేస్తున్నా. ఇన్ని రియాలిటీ షోస్ పార్టిసిపేట్ చేశానన్నారు, తెలుసు అన్నారు, ప్రక్రియని అఘోరపరిచినట్టే కదా ఇది చేస్తే. ఏం మాట్లాడతాం ఏంటో. నాకైతే మాత్రం అసలు కొన్ని విషయాల్లో అయినా సరే అంటే ఇంతకుముందు సీజన్స్ బిగ్ బాస్ ఆటలు ఎక్కడ చోట ఓకే మాస్టర్ గారు ఈ ఏరియాస్లో రైటే కరెక్టే మాట్లాడాలనిపించింది, కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ రాంగ్ ట్రాక్కి వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే మోర్ లైక్ ఆడియన్స్కి ఇంకా నాకు వీళ్ళు ఎవరు అవసరం లేదు, ఆడియన్స్ అంట ఏందో మనం చెప్తే ఆడియన్స్ మనం చెప్పినట్టే చూస్తారు అనుకునే ధోరణి కూడా నాకు నచ్చలా. సో ఆడియన్స్కి అర్థమైపోద్ది, ఆడియన్స్ చూసుకుంటారు ఇండైరెక్ట్గా అయ్యి చెప్పించి డైరెక్ట్గా ఆడియన్స్కి చెప్పి. నా ఫీలింగ్ ఎలాగైతే వాళ్ళందరూ అక్కడ నా ఒపీనియన్ అని చెప్తున్నారో ఇది నా ఒపీనియన్. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ వ్యూస్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోతుంది ఇంకా 14 రోజులు, అంతే 12 రోజులే ఇంకా చెప్పాలని, 12-13 రోజులు అయిపోతుంది. అయిపోగానే ఇంకా తర్వాత మనం వేరే విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం. సరే లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ముందుగా ఒకటి, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీం ఎవరైతే ఉన్నారో ఈ ఫేవరెటిజము ఇవన్నీ పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం, అదేంటి అంటే వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంటుంది. నేను గమనించుకుంటూ వస్తుంది ఏంటంటే వీళ్ళు కావాలని పర్టికులర్గా కొంతమంది పేర్స్ని రెచ్చగొట్టడానికి, అంటే వాళ్ళని టాస్క్లో ఎలాగైనా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ రాబట్టాలి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడానికి యాక్టివిటీస్ పర్టికులర్గా ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ టైం అంటే కొంతమంది పేర్స్ని టార్గెట్ కానీ వీక్ లింక్ అని పెట్టారు కదా. వీక్ లింక్ అని పెట్టింది ఏంటంటే పర్టికులర్గా శాండ్రా గారిని, అంజలి గారిని, అమీర్ అబీ గారు వాళ్ళలో వాళ్ళని టార్గెట్ చేయాలని. ఇప్పుడు కనిపిస్తుంది ఒకటి, చూపించేది ఒకటి, కనిపిస్తుంది ఒకటి. సేమ్ నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళని, వాసింది గారు వాళ్ళని, వీళ్ళని టార్గెట్ చేయాలని, నోకరాజు వాళ్ళని మేబీ వీళ్ళని టార్గెట్ చేయాలని. సో దట్ ఏంటంటే ఈ టార్గెట్లో ఈ ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు ట్రిగ్గర్ అయిపోయి ఆ కసి మొత్తాన్ని టాస్క్లో చూపిస్తారు, వచ్చే గేమ్స్లో చూపిస్తారని. అది వాళ్ళ ప్లాన్, సైకలాజికల్గా ట్రిగ్గర్ చేయటం, రెచ్చగొట్టడం. సో నాకు ఇది అర్థమైంది. ఇనిషియల్గా నాకు కూడా ఈ నామినేషన్స్ ఇవన్నీ మనం అది చూస్తూ ఉంటాం కానీ బిగ్ బాస్లో, బట్ ఇప్పుడు ఆ సైకలాజికల్ గేమ్ అనేది నాకు బాగా అర్థమైంది. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి పర్సనల్గా నాకు ఏదైనా బెనిఫిట్ అయిందంటే రివ్యూస్ చెప్పడం వల్ల ఇది అర్థమైంది నాకు. సో ఎందుకు పర్టికులర్ టాస్క్ కొన్నిసార్లు అర్థమైంది కానీ బట్ ఓవరాల్ పిక్చర్ రావాలి, బిగ్ పిక్చర్. ఇప్పుడు బిగ్ పిక్చర్ వచ్చింది, ఇంత సైకలాజికల్ గేమ్ నడుస్తుంది అని చెప్పి. అది మా సంగతి. పర్టికులర్గా వీళ్ళ కోసం పెట్టారు ఈ టాస్క్, వీళ్ళని రెచ్చగొట్టడం కోసం పెట్టారు ఈ టాస్క్. మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. చెప్పాను కదా, లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, నేను ఇంకొక పాయింట్ చెప్పి వెళ్ళిపోతాను. నాకు ఒకటి నటరాజ్ మాస్టర్ గారి విషయమే బాధేస్తుంది. ఏంటంటే అంటే సంభవం ఎక్కడ సైడ్ ట్రాక్కి వెళ్ళిపోయి ఏం జరుగుతుందంటే మెయిన్ థింగ్స్ మీద ఆయన ఫోకస్ చేయట్లేదు. ఇది ఎవరైనా సర్లేండి. ఏంటి అంటే జడ్జెస్కి ఎదురెళ్ళిపోవటం నా పాయింట్ రైట్ అని అనుకోవటం ఒక విషయమే, రైటే, సరే జడ్జెస్కి ఎదురెళ్ళిపోవచ్చు. బట్ ఒకటి మిస్ అయిపోతున్నారు ఏంటంటే ఏమో మనం రాంగ్ ఏమో మన థాట్లోకి రావట్లేదు. సో దానివల్ల జడ్జెస్ దగ్గర ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ పోగొట్టుకుంటున్నారు. ఎందుకు మనం జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఒకటి చెప్తాను చూడండి. ముఖ్యంగా అనిల్ గారు దాంట్లో నటరాజ్ మాస్టర్ గారు కనుక ఆ హుందాతనాన్ని అది కనుక క్యారీ చేస్తే అది ఆయనకి చాలా ప్లస్ అవుతుంది. ఈ షో పరంగా నేను చెప్పను విడిగా. ఎలా అంటే ఆటా సందీప్ మాస్టర్ గారికి ఎట్లాగైతే ఒక ఆపర్చునిటీ మన చిరంజీవి గారి సినిమాలో, శంకరప్రసాద్ గారి సినిమాలో వచ్చి ఆ హుక్ స్టెప్ అనుకుంటా దాంతో ఆయన ఫేమస్ అవార్డు ఇవన్నీ తీసుకొని ఒక గుర్తింపు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న లార్జ్ స్కేల్లో గుర్తింపు అనేది ఏదైతే మిస్ అయిందో అది వచ్చింది. నేను నటరాజ్ మాస్టర్ గారికి కూడా అలాంటి గుర్తింపు రావాలని చాలాసార్లు అనుకునేవాడిని, కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఆయన బిహేవియర్ వల్ల అలాంటి ఛాన్స్, ఒక ఆపర్చునిటీ వచ్చేదాన్ని చెడగొట్టుకుంటున్నారేమో అనుకుంటున్నా.
అంటే టాలెంట్ వేరే ఇది వేరే అంటే కలిసి వర్క్ చేయాలి కదా, వర్క్ చేయాల్సినప్పుడు ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ సో పెద్ద డైరెక్టర్లు అట్లా చేస్తారని. సో ఒక ఆపర్చునిటీ అలా అక్కడ ఒక ఛాన్స్ వచ్చేదేమో అనిల్ గారి దగ్గర నుంచి అది పోగొట్టుకుంటున్నారేమో మాస్టర్ గారు అని చెప్పి ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా సర్కిల్ ఆఫ్ లవ్లో మాకు న్యాయం జరగదని చెప్పి మళ్ళీ జడ్జెస్కి వాళ్ళకే వేస్తున్నట్టు మళ్ళీ వాళ్ళు చూస్తాడు బాధపడతారు కదా, అది మిస్ అయిపోతుందేమో అన్నది నా పాయింట్ అనమాట. సో ఇంక మనం లోపలికి వెళ్ళిపోదాం. కళ్యాణ్ అండ్ వాసంతి, సో వాసంతి గారు ఏడ్చారు కాబట్టి దానికోసం అనమాట సర్కిల్ ఆఫ్ లవ్ అయిపోగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను ఏదైనా తీసుకుంటా కానీ నువ్వు ఏడడం తప్ప నేను దేనికుంటున్నా ఇక్కడ నా ఎమోషన్స్ అన్నీ ఆపుకొని ఎందుకుంటున్నా, నీకోసమే ఉంటున్నా, నేను నీకోసమే చేస్తున్నాను, నువ్వంటే నాకు అంత లవ్వు, అర్థమైందా? సో అయ్యి అని చెప్పి చెప్పుకున్నాను అనమాట. సో ఒక హగ్గు రా అని చెప్పి హగ్గు, తర్వాత హగ్ చేసుకుంటే వాళ్ళు ఏడ్ చేస్తే జానుబాని వచ్చి ఓదారుస్తూ ఉన్నారనమాట. సో కళ్యాణేమో ఇది నాట్ ఫన్నీ, ఇది నాట్ ఫన్నీ అని చెప్తుంటే నాకు కూడా అర్థమైంది ఏంటంటే మేబీ వాళ్ళకి గేమ్స్లో అన్యాయం జరిగింది, నేను చెప్పాను. సో గేమ్స్లో అన్యాయం జరిగింది, టాస్క్లో అన్యాయం జరిగింది. ఇట్లా కనుక పిలిచి ఒక ప్రాంక్ చేసి ఇవన్నీ చేస్తే మేబీ ఆడియన్స్లో కైండ్ ఆఫ్ సింపతి వస్తుందేమో, అది వాళ్ళకి హెల్ప్ అయిద్దేమో. సో అన్యాయం ఏదైతే జరిగిందో దానికి కొద్దిగా న్యాయం చేసామని చెప్పి అలా కూడా ఏమైనా ప్లాన్ చేసుకున్నారేమో అనిపించింది. నాకు నిన్నే అనిపించింది. నిన్న మనం వేరే మూడ్లో ఉండి పాయింట్ టు పాయింట్ ఎపిసోడ్లో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకున్నాం, ఓవరాల్గా ఒక 15 నిమిషాలు మాట్లాడుకుని క్లోజ్ చేసేసుకున్నాం కాబట్టి అది మిస్ అయింది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారి నోకరాజ్ అనమాట. బేసిక్గా నేను రగ్బీ గేమ్ ఇంక నుంచి కుమ్మేటివి అన్నాడు అనమాట. నాతో ఎవరైనా ఆడితే వాళ్ళతో రగ్బీ గేమ్ ఆడేస్తా. సో ఫిక్స్ అయిపోయారు. నోకరాజ్ ఏమో నేను ఒక మనిషిని నమ్మితే నేను అసలు దాని మీద ఉంటా, ఫ్లిప్ అవును అది అని. నాకు వేరే వేరే పేర్స్ ఇష్టమే కానీ బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికన్నా మీరే ఇష్టం, మిగతా వాళ్ళతో క్లోజ్గా ఉంటే కానీ మీరే ఇష్టం. ఇది ఎందుకు వచ్చిందంటే మేబీ భాను చెప్పాడు కదా సర్కిల్ ఆఫ్ లవ్లో, నేను నోకరాజు ప్లాన్ చేసుకున్నది ఏంటంటే ఫస్ట్ మహేష్ తర్వాత నటరాజ్ మాస్టర్ అదంతా. సో మేబీ దానికి సంబంధించిన డిస్కషన్ ఏదో జరిగి ఉంటుంది. సో దానికోసం నోకరాజు చెప్తున్నాడు, దానికి ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటే ఇచ్చి చెప్పుంటాడు, మొత్తం ఓవరాల్గా చూపించలేక మనం కట్ చేస్తుంటాడు. నెక్స్ట్ మహేష్ అండ్ సెంటర్ వాళ్ళ మోటివేషన్ వాళ్ళు ఉన్నారు. సో మహేష్ గారు ఏమో నో రిలాక్సేషన్ అన్న అంటే ఎస్ నో రిలాక్సేషన్ అని చెప్పి ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నా అదే పొజిషన్ క్యారీ చేయాలి, నో హార్ట్ ఫీలింగ్స్, మనం క్వాలిఫై అని చెప్పి వేరే వాళ్ళకి త్యాగాలు గట్రా చేయకూడదని చెప్పి వాళ్ళ డిస్కషన్ వాళ్ళు. నెక్స్ట్ సోనియా కళ్యాణ్తో క్యాజువల్గా ఎందుకు రా, నెక్స్ట్ రోజు ఉదయం అనమాట ఇది, ఎందుకు రా అలా ఉన్నావు, దా బయటికి రా అంటే కళ్యాణ్ గారు అరే లేచిందే ఇప్పుడే నేను, సరే నా ప్రతిదానికి అలా అడగద్దు ఎందుకని చెప్పి నేను నవ్వుతూ చెప్తున్నా, ఎందుకని అడగద్దు అన్నాడు. దానికి సోనియా గారు నాకు తెలిసి ఓరీడి యాశాలు అనుకుంటుంటే వెళ్ళి దాన్ని సిద్ధికి చెప్పారు. సిద్ధికి చెప్తే సిద్ధి ఏమంటాడు, నేను అడిగా ఎందుకు అదంతా వదిలేసి బయటికి రారా అంటే నేను బయటకు వచ్చా మీకే కనపడటం లేదు అని చెప్పి నాకు కూడా వేసాడు. సరేలే ఎందుకులే అనుకున్నారు కదా, ఇక్కడ అర్థమైంది కదా, ఓకే అని వచ్చేసి అన్నాడు, అర్థమైంది కదా. మళ్ళీ ఎవరైనా వెళ్ళి అలాంటి విషయాలు కిలుక్కుంటారా నన్ను అడిగితే, ఎందుకు మళ్ళీ వెళ్ళి కిలుక్కొని మళ్ళీ ఇది చేసుకోవటం నాకు అర్థం కాల. సిద్ధు బాబు అవసరమా మనకి, అదే అనిపించింది. నెక్స్ట్ వాసంతి కళ్యాణ్ ఏమో మనల్ని ఎవరు టార్గెట్ చేసినా మనం కూడా చేయాలి, మనం ఆడాలి అని చెప్పి మాట్లాడుకున్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర. వాసంతి గారేమో ఇది కూడా మైండ్లో ఉంచుకో. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ దాని మీదే వేస్తారు మనకి, ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ యాక్టివిటీ జరిగిందో నీకు తెలుసు, దాని మీద వేస్తారంటే కళ్యాణ్ వేయిని నేను ఎప్పుడైనా సరే రెడీ అప్పుడు కూడా అంటే ఆ సర్కిల్ ఆఫ్ లవ్లో కూడా ఆడదామని చెప్పి రెడీగా ఉన్నాను, బాటమ్ 3 రెడీగా ఉన్నాను, నోకరాజు చెప్తాను అనమాట. తనేమో ఎప్పుడైతే ఇలా ఏడుపు మొహం పెట్టిందో అప్పుడు ఇది అయిపోయిందని చెప్తే వాసంతి గారేమో నాకు ప్రామిస్ చేయి 2 వీక్స్ భరించాలి, ఎట్లయినా సరే వెళ్దాము, అలాంటి మాటలేం వద్దు, ఒట్టేరా అని చెప్పి కొంచెం గట్టిగా నేర్చారన్నమాట. కళ్యాణం స్మార్ట్గా ఆడదని చెప్తుంటేమో నా మాట అంటే వాసంతి గారేమో గట్టిగా నువ్వు విను నీ వల్లనే పోతానే మార్క్స్ అన్ని నువ్వే ఫౌల్స్ చేస్తుంటే కళ్యాణమో గేమ్స్ పరంగా నువ్వు విను, మిగతా పరంగా నేను వింటానంటే గేమ్స్ పరంగా నేదలేదు చెప్పు, ఎప్పుడేం లేదు అన్నీ ఏంటంటే ఫౌల్స్ అంతా ఆడింది నువ్వే, నీ వల్లనే ఓడిపోతుందని చెప్పి నిన్నే పాప ఆయన నుంచోబెట్టి సర్కిల్ ఆఫ్ లవ్లో అమ్మాయిలు అసలు బ్లేమే చేయట్లేదు అన్నారు. స్టార్ట్ అయ్యింది సరదాగానే, సరదాగా సీరియస్గా సరే మనం పెద్ద పట్టించుకోవాల్సి వచ్చలేదు. కళ్యాణ్ గారు బ్లేమ్ చేసుకోవద్దు అన్నారు, గేమ్స్లో తెలిసిద్ది ఏం చేస్తారు ఏంటని. నెక్స్ట్ సిద్ధు ఛాలెంజెస్ అదే సిద్ధు సోని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఎందుకు కళ్యాణ్ని పొగుడుతున్నారనో లేదంటే మనం ఎక్కడ లేకపోతున్నానో లేదా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఛాలెంజెస్లో ప్రతి ఒక్కరి గ్రాఫ్ ఒకసారి పెరిగింది ఒకసారి డౌన్ అయింది, కాన్స్టెంట్గా ఒక్కళ్ళే మాత్రం విన్నర్గా లేరు అంటే సోనియా మరి కాన్స్టెంట్గా మరి కళ్యాణ్ ఒక్కడిని ఎందుకు నువ్వు స్ట్రాంగ్ అని చెప్తున్నారు. గెలిచినా ఓడినా ఇక్కడ గెలిచామా ఓడామా అన్నది మ్యాటర్ కాదు, కళ్యాణ్ ఆ ఇంపాక్ట్ చూపించాడు గేమ్స్లో, అంటే అసలు స్ట్రాంగ్గా కనిపించాడు, అందుకోసం చెప్పి వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. సిద్ధేమో అంటే కళ్యాణ్ ఛాలెంజెస్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది అంటే అదే నా మిగతా వాటిలో మిగతా వాళ్ళు ఉన్నారంటే మిగతా మనకు అనవసరం, మనమే కదా ఛాలెంజెస్ లేకపోతున్నాం, అదే కదా మనకు చూసుకోమన్నారు, సో ఛాలెంజెస్లో చూసుకుందాం అని చెప్పి మాట్లాడుకున్నారు. సిద్ధు నెక్స్ట్ అరే నాయన ఏంట్రా నవ్వరా నాయన అన్నట్టు కళ్యాణ్ అన్నాడు బయట. ఇంకా కళ్యాణ్ అక్కడ నీ ప్రాబ్లం ఏంటి సిద్ధు, నేను సీరియస్గా అడుగుతున్నా సిద్ధు, ఇందాక అంత మాట్లాడుకున్న తర్వాత వచ్చి మళ్ళీ కళ్యాణ్ అంటే ఎవరైనా అడుగుతారా అంటే నీ మొహంలో నవ్వు లేకపోవడం నాకు కష్టంగా ఉంది అంటే నేనేమన్నా డల్గా ఉన్నాను, అమీర్ గారు అడిగారు కామెడీ చేస్తున్నా లేదా అంత బాగానే ఉందా లేదంటే బాగానే ఉందా అంటే కళ్యాణ్ ఇప్పుడే లేచా సిద్ధు అని చెప్పి ఏమంటారంటే ఇప్పుడే లేస్తే నవ్వకూడదు ఏంటని సిద్ధు అంటే కళ్యాణ్ ఒక మాట అంటాడు, నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కానిది ఏంటంటే కెమెరాకి పోర్ట్రే చేస్తున్నారా ఏమైనా మీరు ఏదైనా పోర్ట్రే చేయాలనుకుంటున్నారా అని చెప్పి మాట అన్నాడు. ఇక్కడ సిద్ధుకి నచ్చలేదు అది.
పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు, నవ్వితే నాకేంటి నవ్వకపోతే నాకేంటి అని చెప్పి. సో ఆల్రెడీ అలాంటి మూడ్లో ఉన్నాడు, మనకు అనవసరం, ఇది తేడాగా మాట్లాడుతున్న అర్థమైనప్పుడు దూరంగా ఉండాలి. నేను అనిపించుకోవాల్సి వచ్చింది కదా అనవసరంగా. నిజంగా ఏదైనా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తానంటే లేదు, క్యాజువల్గా ఇంకా ఆ మూడ్లోంచి బయటకు వచ్చేసి నార్మల్గా ఉండి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు, ఫ్రెండ్స్ కాబట్టి ఆ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో అనుకున్నారు తప్పితే వేరేదేం కాదు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ నటరాజ్ మాస్టర్ గారు కూర్చున్నారు. కళ్యాణ్ కల్కా బాత్ కల్ గయా, అయ్యింది ఏదో అయిపోయింది అన్నది అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే వీ వుడ్ హ్యావ్ కంట్రోల్డ్ అవర్ ఎమోషన్స్, మనం కంట్రోల్ చేసుకొని ఉండుంటే బాండ్ క్రెడిట్స్ మనకి 27 వచ్చినాయి, నూకరాజుకి 35 వచ్చినాయి, అక్కడ మనకు ఒక 8 ఎక్కువ వచ్చినాయి. అదే 7 మనకి పడి ఉంటే కనుక మనకి మిగతా వాళ్ళకి మనకి టఫ్ అయ్యేది. మనకి కనుక ఆ ఎక్స్ట్రా క్రెడిట్స్ యాడ్ అయ్యి ఉంటే టఫ్ అయ్యేది, మనమే చేతిలో చెట్టుకుంటుంటే కంట్రోల్ మాస్టర్ గారు మనమే ఇచ్చామన్నారు. అయిపోయింది కళ్యాణ్ చెప్పా వద్దు. సో మనం ముగ్గురమే కొట్టుకుంటే సరిపోద్ది అంటే ఆయన, నూకరాజు, నటరాజ్ మాస్టర్ గారు అనుకుంటున్నా తెలిసి వాళ్ళెవరికి అర్థం కాలేదు. నేను ఇదంతా చెప్పింది లాస్ట్ వీక్ అంటే మహేష్ అండ్ శాండ్రాని టార్గెట్ చేయండి అని వీళ్ళు చెప్పిన ప్లాన్ని మిగతా వాళ్ళు పాటించలేదని చెప్పి. బట్ అది వాళ్ళ గేమ్, మహేష్ వాళ్ళ కోసం అనమాట. అది వాళ్ళ గేమ్, వాళ్ళ స్ట్రాటజీ మంచిగా విన్ అయ్యారు. డెఫినెట్లీ వాళ్ళని ఈ స్ట్రాటజీలు అప్రిషియేట్ చేస్తా. అంటే అందరూ మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పారు కదా. వాళ్ళకి టికెట్ టు ఫినాలే, అట్ ద సేమ్ టైం ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయారు. ఇదే కదా. సో మొత్తుకుంటుంది లాస్ట్ వీక్ అంతా నేనని చెప్తే నెక్స్ట్ జాను కోసం మాట్లాడారు. జాను ఉన్నాడు. భాను ఎంత స్మార్ట్గా ఆలోచిస్తున్నాడంటే పైనోడు నాకెందుకు, నేను కిందన్నోడికి టార్గెట్ చేస్తాను అని చెప్పి ఏం చేశాడంటే సిద్ధన్ సోనియాని చేశాడు. పాయింట్స్ ప్రకారం చూసుకుంటే మహేష్ అండ్ శాండ్రా ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఉన్నది అప్పుడు సిద్ధన్ సోనియానే, థర్డ్లో ఉన్నది జానుబాను, 10 పాయింట్స్ డిఫరెన్స్. సో వాళ్ళు ఏంటి అంటే సిద్ధన్ సోనియాతో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనుకున్నారు. మహేష్ అండ్ శాండ్రా అయితే సింపతి అని ఏదైతే సిద్ధన్ సోనియా చెప్పారో వాళ్ళని టార్గెట్ చేస్తే సింపతి వస్తుందని చెప్పి అందుకోసం ఇచ్చేశారు. కానీ కళ్యాణ్ ఏమంటాడు, సో ఈజీగా పైన కొట్టకుండా సిద్ధన్ సోనియాని కొట్టారని. నేను కళ్యాణ్ ఏం చేశాడు, కళ్యాణ్కి జాను ఆప్షన్స్ ఉన్నారు, నెక్స్ట్ అభిమానిక గారు ఉన్నారు. జాను వాళ్ళ దగ్గర క్రెడిట్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా సరే అభిమానిక వాళ్ళని టార్గెట్ చేశారు కదా. ఎందుకు మరి జాను వాళ్ళు పైన ఉన్నారు కదా, మరి పైన వాళ్ళు కొట్టచ్చు కదా, కొట్ల అభిమానిక వాళ్ళు కొట్టాడు. ఎవరి ప్లాన్ తప్పనట్లేదు, నేను తన ప్లాన్ తనకు ఉంటుంది. వాళ్ళతో ఆడితే ఈజీ అనో, వాళ్ళకెందుకు ఇప్పుడు జాను వాళ్ళతో ఆడితే వాళ్ళకెందుకు బాండ్ క్రెడిట్స్ పెంచాలనో, వాళ్ళకెందుకు పాయింట్స్ పెంచాలని వీళ్ళకి పెంచితే పర్లేదనో, ఏదో ఒకటి తన ప్లాన్ తనకు ఉంటుంది. అలాగే జాను బాను వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ అలా ఉంటుంది, ఎవరి ప్లాన్స్ వాళ్ళకి అలా ఉంటాయి. మహేష్ అండ్ సెంటర్కి మహేష్ వాళ్ళ ప్లాన్, నటరాజ్ వాళ్ళ ప్లాన్ వాళ్ళకి ఉంటుంది. మన దాన్ని కూడా గమనించాలని చెప్తాను. నెక్స్ట్ శాండ్రా గారు వేరే మాట్లాడుకుంటున్నారు అనమాట. శాండ్రా అండ్ మహేష్ అమ్మా క్లోజ్డ్ రూమ్స్ వాడేస్తున్నారమ్మా, అది వాడకూడదని కదా వాడిని క్లోజ్ చేయించారు. నీతో అక్కేమో రూమ్ 6కి వెళ్ళిపోయింది, వాసంతి గారేమో నా రూమ్ నెంబర్ 4లో స్నానం చేస్తున్నారు, వాళ్ళకి డోమ్ ఇచ్చి లాభం ఏముంది అది అని చెప్పి చెప్తారు. నాకు అనిపించింది అవసరమా, నిజంగా అది అవసరమా, ఎందుకు వదిలేయచ్చు కదా, అయిపోయింది, ఇంకొక వారం ఉంది, ఎవరు అడుగుతారు ఇప్పుడు, దానివల్ల జరిగే నష్టమేముంది, దాన్ని పెట్టుకొని ఎందుకు రాజా, నాకు అర్థం కాలేదు. అనవసరంగా లేనిది తెచ్చుకోవడం తప్పితే ఇప్పుడు ఈ రూల్స్ ఎంత పెంట ఎందుకు అనవసరంగా అనిపించింది నాకు. లాస్ట్ ఎక్కడైనా మధ్యలో వార్నింగ్ వచ్చేదని అయితే పోను అనుకోవచ్చు. సిద్ధ్ అండ్ అమీర్ గారు నేను ఎప్పుడైనా సీరియస్ అంటే అదే అవరు ఎందుకు అయ్యావని చెప్పని అమీర్ అంటా ఉంటే పోర్ట్రే అంటే నాకు నచ్చలేదు అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి గారు టార్గెట్ పెట్టని అంటే వాసంతి గారు పెట్టని ఐఎమ్ సో ప్రౌడ్, మన టాప్లో ఉన్న వాళ్ళకే కదా అన్ని టార్గెట్స్ వస్తాయి, సో దట్స్ ఓకే ఐ అగ్రీ. సో టాప్లో ఉన్న కాబట్టి మనల్ని టార్గెట్ చేస్తారంటే కళ్యాణ్ టార్గెట్ చేస్తారని చెప్పి మనం డేలా పడకూడదు, ఎదిరించాలి, పోరాడాలి, కుమ్మేయాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాసంతి గారు ఏం చెప్తారంటే ఇది పాయింట్. ఇప్పుడు ఒక ప్రక్రియ జరిగింది గేమ్స్ ముందు, ఎందుకు చెప్పు, మైండ్ని డిస్టర్బ్ చేయడానికి ఒక ప్రక్రియ ఇది, దానిలో మనం ఇదైపోకుండా ఫోకస్ గేమ్ మీద పెట్టాలి అని చెప్పి. సో ప్రక్రియ కరెక్ట్గా ఆలోచించారు కానీ కొద్దిగా అంటే డిస్టర్బ్ చేయడానికి కాదు, మనల్ని రెచ్చగొట్టడానికి. యాక్చువల్గా టాప్లో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనుకుంటా మేబీ, అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. సో కింద ఉన్న వాళ్ళు ఏమో రెచ్చిపోతారు అనుకుంటా. సో అందుకోసం చెప్పి పట్టుకున్నారు పాయింట్ని, ఆ యాక్టివిటీ ఎందుకు పెడుతున్నారు, మనల్ని ఎమోషనల్ ఏదో విధంగా మనల్ని డిస్టర్బ్ చేయడానికి. అది మనల్ని రచ్చగొట్టి రెట్టింపు వస్తానంతో బరిలోకి దింపుతారా, లేదంటే డేలా పడేలా చేస్తారా, మీరు ఎందుకు పనిరా అంటే డేలా పడిపోతారా, లేదంటే టాప్లో ఉన్నారని మనల్ని రిలాక్స్ చేస్తారా, ఏం చేస్తారో తెలియదు కానీ దానికోసం పెడతారని ఒక పాయింట్ అయితే పట్టుకున్నారు, అది నాకు నచ్చింది. నెక్స్ట్ లీడర్ బోర్డు చూపించారు, వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఫైనల్ ఫస్ట్ టికెట్ ఫినాలే వచ్చిందని అదని ఇదని. నెక్స్ట్ ఎవరిని సేవకులుగా నియమిస్తారు అనుకుంటే కళ్యాణ్ అండ్ వాసంతి వాళ్ళు, నెక్స్ట్ వీళ్ళు అభిమానిక గారు వాళ్ళు చేయనట్టుంది. సో అభిమానిక గారు వాళ్ళకి ఇచ్చారనమాట. అప్పలమ్మ అప్పలరాజు మీకు ప్రాపర్గా సెట్ అవుతాయండి లుక్స్ ప్రకారం అని చెప్పి ఆయన లుక్స్ ప్రకారం మీకు అప్పలమ్మ సెట్, ఆవిడ ఎట్టా తీసుకునిద్ది రాజా, నాకు అర్థం కాలేదు వాళ్ళ అంటే పాప నాకు అభిమానిక గారు నవ్వుకున్నారు, ఏం చెప్పలేదు, లుక్స్ పరంగా సెట్ అవుతుంది అంటే.
సో ఇది వాళ్ళది లాస్ట్ ఇది కాబట్టి ముద్దుల రాజ్యం అంట. శాండ్రా గారు రూల్స్ కూడా పాటించండి, కింగ్ అనే పిలాలి, సో పనిష్మెంట్స్ ఉంటాయి. పనిష్మెంట్ ఏంటో వీళ్ళు ఏంటో ఎంత చేస్తారంటే ముద్దులు పెట్టుకోవాలన్నారు. పోలే అనిపించింది. మోర్ లవ్ మోర్ ఫన్, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది. కాకపోతే అది మీరు గేమ్స్లో చూపించాలి, ఇక్కడ మాత్రం లవ్ మాత్రం చూపించాలి. ఫన్కి మేనేజర్గా నటరాజ్ మాస్టర్ గారిని పెడుతున్నాం. ఆయన ఒక కాన్సెప్ట్ ఉంది, ఆయన ఒకటి అనుకున్నారు, ఆయన చేస్తారంట అని అన్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వెంటనే తీసి ఓ పిలకేశారు. గజనీ గారు సారీ అపరిచితుడు గెట పెద్దను 3 ప్రాపర్ సెట్ అవుతుంది ప్రెజెంట్ సిచ్యువేషన్కి. సో బయట అపరిచితుడు, లోపల వచ్చేపాటికి రాము, తర్వాత రేమో అన్నీ సెట్ అవుతాయి ఆయనకి. ఇప్పుడు నా పేరు రాము అని చెప్పి ఆయన స్టార్ట్ చేయగానే అర్థమైపోయింది. నెక్స్ట్ మోర్ ఫన్ కాన్సెప్ట్లో ఆస్థాన కమెడియన్స్గా నోకరాజు గారు వాళ్ళని నియమించారంట. మనది ఫినాలే వీక్, రేస్ట్ ఫినాలే జరుగుతుంది ఓ పక్కన, ఇంకో పక్కన ఇవన్నీ ఎట్లా జరుగుతాయి హౌస్లో, ఆ టాస్క్లో ఆడి దాని గురించే చర్చించుకోవాలా, ఇవన్నీ చేయాలా, నాకు అర్థం కాల. మహేష మనం ఫైనల్కి వెళ్తే అయిపోతుందా, మిగతా వెళ్ళద్దా, అలా ఆలోచించుకోవద్దా, సర్లే అనుకున్నా. శాండ్రా గారు క్లోజ్డ్ ఉన్న రూమ్స్ వాడేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు, అది టాస్క్లు అవుతున్నప్పుడు ఎమర్జెన్సీస్లో ఓకే, కానీ డామ్ ఇచ్చిందానికి ఒక రీజన్ ఉంది కదా, మనం దాన్ని పాటించాలి కదా అనగానే నీతు గారు వాష్రూమ్ వాడితే అంటే పరిస్థితి బాగాలేదు చూసుకోండి, హైజెనిక్గా ఉండాలి కదా, సో దానివల్ల ఎలర్జీస్ వస్తున్నాయి, సో దానికోసమే అని చెప్పారు. పాయింట్ రైటే, బట్ నాకు అనిపించింది ఏంటంటే పాయింట్ రైటే, ఎలర్జీస్ వస్తున్నాయి అవన్నీ. బట్ ఇక డామ్ రూమ్ 6 మెంబర్స్ వాడతారు. అదే బిగ్ బాస్ హౌస్లో 2 టాయిలెట్స్ ఉంటాయి, ఒకటి జెంట్స్ వాడతారు, ఒక లేడీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 10 మంది వాడతారు. మరి స్టిల్ నాకు అదొక ఇదిగా ఉంటుంది, నిజంగానే ఒక స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. 10 మంది ఒకటే వాడతా అంటే ఏంట్రా బాబు అని చెప్పి. నీతిగా అది పాయింట్ రైటే, బట్ మహేష్ అండ్ శాండ్రా మిగతా వాళ్ళందరూ అదే డామ్ రూమ్లో అదే ఉండి అదే రూల్స్ పాటించారు కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. నీతి గారికి డే 1 నుంచి ఈ అబ్జెక్షన్ ఉంది, ఆ డామ్ రూమ్లో రెడీ అవ్వం, మేము జస్ట్ ఇక్కడ వాష్రూమ్కి వస్తాం అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. మేబీ సమ్ ఓసీడీ ఏదైనా అనుకోండి. సో ఇదైతే మాత్రం ఫస్ట్ నుంచి అబ్జెక్షన్ ఉంది. దీన్ని ఇలాంటి వాటిని మనం తప్పట్లేమబ్బా, ఇది చాలా నీట్నెస్కి సంబంధించి చాలా విషయాలు కదా. పైగా అమ్మాయిలు ఒకటే అంటే ఉంటుంది, ఇంకేం చేయలేం దాన్ని. మహేష్ నేను మాట్లాడతానే అన్నాడు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎగ్గు పంచాయతీ జరిగింది. ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఇంట్లో వాళ్ళ చేత పనులు చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఐటమ్స్ లేవు. సో వీళ్ళేంటి ఆ ఎగ్స్ తీసుకొని అందరికి వచ్చి ఎగ్స్ని వీళ్ళు తీసుకొని వాళ్ళ చేత ఏదైనా చేయించుకొని ఎగ్స్ ఇద్దామని అనుకున్నారు. దీన్ని జానుబాని క్వశ్చన్ చేశారు, మీరు ఏదైనా చేయించుకోండి కానీ బట్ మా రేషన్ కదా, దాన్ని మీరు రాజురాని తీసుకోవడం తప్పు కదా అన్నట్టు చెప్తే మరి మా దగ్గర ఇంకోటి లేదన్నారు. పాయింటే, ఇంకేదో ఒకటి ఇంక అడ్జస్ట్ అవడం తప్పితే ఏం లేదు. మహేష్ గారు అమెరికా సీక్రెట్ మిషన్ ఇచ్చారు, ఏంటంటే రాజు రాణి కోసం ఎవరైనా అనుకుంటే నాకు చెప్పు అన్నారు. అవసరమైతే నువ్వు రెచ్చగొట్టేసి చేసి అంటే శాండ్రా గారు అసలు వద్దు, నో అసలు రెచ్చగొట్టద్దు అంటే మహేష్ జస్ట్ ఫర్ పన్ అంటే పన్నా ఇంకేమన్నా పెద్ద గొడవలు అయిపోతుంది. శాండ్రా గారు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. మామూలు గొడవలు ఏదైతే నువ్వే కదా రెచ్చగొట్టమన్నావు అని అంటారు. నువ్వు రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నా అసలు మామూలు ఇష్యూ ఉండదు, మామూలుగా ఆపారు, బాగానే ఆపారు. నెక్స్ట్ అందరూ లోపలికి వెళ్ళారు డామ్ రూమ్లోకి. అక్కడ ఉన్నాడు అమీర్. మరి అమీర్ వెళ్ళి చెప్తాడో చెప్పడం తెలియదు. రాజారాణి కోసం మాట్లాడుకున్నారు. రాజులు ఉన్న దేనికి ప్రజల్ని కొంచెం ఆలోచించాలి. స్ట్రిక్ట్ రూల్స్ ఇవన్నీ అంటే అలాగా ప్రజలను అర్థం చేసుకోవాలి. స్ట్రిక్ట్ రూల్ అంటే నేను అన్నారనమాట కొద్దిగా. నెక్స్ట్ అంటే తమ్ముడు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఒక లేడీ అయ్యి ఆలోచించాలి కదా అన్నది నా బాధ అంటున్నారు. అంటే నేనేమంటానంటే నీతు గారు తనకు ఎప్పుడొచ్చినా ఈ పాయింట్స్ చెప్పారు, అగ్రీడ్. బట్ మిగతా వాళ్ళు డామ్ రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా చెప్పలా, అరే అలా కష్టం కదా మిగతా రూమ్స్ వాడుకోండి అని చెప్పి ఎప్పుడు ఆ పాయింట్ రైస్ చేయాలి. మరి ఒక లేడీ మీరు మిగతా వాళ్ళ కోసం ఎప్పుడు ఆలోచించలేదు. మేబీ మీరు రాజారాణి అయ్యి ఉంటే మీరు అది చేసి ఉంటే కనుక అప్పుడు అప్రిషియేటబుల్గా ఉండేది కానీ బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రేమ కూడా ఒప్పుకోవాలి కదా. ఆయన క్లోజ్ చేసే ఒకరోజు జానుబాను క్లోజ్ చేయండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు నటరాజ్ మాస్టర్ గారు లగేజ్ తీయలేదు ఒక వీక్, మీకు గుర్తుంటే. సో కోపం సీరియస్లీ అని చెప్తే మళ్ళీ నా కోపం రాదు, నేను మోగబోయాను అంటే కోపం మనం గేమ్లో చూపిద్దాం నటరాజ్ మాస్టర్ గారు చెప్పారు. ఇక్కడ నోకరాజు నటరాజ్ మాస్టర్ గారు ఫుల్ పని చేశారు, మామూలుగా పని చేయలేదు. నటరాజ్ మాస్టర్ గారు యాక్టింగ్ పేరుతో కెమెరాలకు ఒక రౌండ్, శ్రీముఖ్ గారికి ఒక రౌండ్ గట్టిగా ఇచ్చేశారు. అపరిచితుడు ఎన్ని క్యారెక్టర్లు చేసి బాగుంది, టాలెంట్ చూపించారనమాట, డిస్ప్లే ఉంది. సరే ఇందాక టాలెంట్ కోసం మాట్లాడేసాను కాబట్టి మళ్ళీ దాన్ని మాట్లాడు. కానీ నెక్స్ట్ మహేష్ శాండ్రా గారు మాట్లాడారు, జాను చేత పెద్ద పని చేయించారు ఏదో ఒకటి. ఏంటంటే గిన్నెలు కడిగితే అంటే సేవకులు ఉన్నారు కదా లాస్ట్ వీక్, మా ఇంట్లో 3 పనులు ఉంటారు, వాళ్ళు చేస్తారు, నాకేంటిది, ఈవెన్ తినకపోతే తినని బతిలాడతారు, ఏదైనా చెయ్యాలి. బాను చేస్తాడు కానీ జాను అసలు చేయదు అంటే జాను గారికి ఉంది, నిన్ను గమనించాను. ఇది కొద్దిగా ఏంది ఇది నేను చేసేది ఏంది అంటుంది. ఇంతకుముందు సిద్ధు సోనియాలు రాజులు అయినప్పుడు కూడా ఆవిడకి ఏదో పని చెప్తే కొంచెం వంకర టెంకరగా అటు ఇటు చేశారు, ఆవిడ చేయలేదు ఇవన్నీ. అదే రాధా గారు చెప్పింది, కొద్దిగా నీలో ఏవైతే కొన్ని గుణాలు ఉన్నాయో అవి నేర్పించని చెప్పారు. వెళ్ళే లోపల ఆవిడ నేర్చుకుని క్యారీ చేసుకుంటే యూజ్ అవుతాయి ఏదైనా సరే. నెక్స్ట్ ప్రేమ గురు, ఇప్పుడు యాక్టివిటీ టైం. మనం లోపల ఎలా ఉంటున్నామో బయటకు కూడా అలాగే కనిపించాలి. మనం మనలా ఉండటమే మన బంధం ఎంత బలమైందో అందరికీ తెలిసేలా చేస్తుంది. అలానే మనలో తప్పులు ఉంటే వాటిని అంగీకరించి సరిదిద్దుకోవాలి. వాటిని కవర్ చేసుకోవడానికి ఫేక్ ఇమేజ్ని పోర్ట్రేట్ చేయకూడదు. సో మనం ఎలా ఉంటే అలా ఉండాలి, కానీ ఏది పడితే చేస్తే ఫేక్గా కనిపించడానికి అవసరం లేదు, అప్పుడు మన బంధం బాగోదని చెప్పారన్నమాట.
కొన్ని జంటలు బయటకు ఒకలా కనిపిస్తూ వాళ్ళ అసలు బంధం ఇంకోలా ఉంది అని అనిపించి ఉండొచ్చు. సో వాళ్ళ అసలు క్యారెక్టర్ ఏంటి అని మీ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో వాట్ యూ యాక్ట్ లైక్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ పెట్టారు. అండ్ వాట్ యూ యాక్చువల్ అంటే మీరు ఎలా కనిపిస్తున్నారు, మీ నిజంగా అలాగా. సో మీరు బయటికి ఎలా కనిపిస్తున్నారు, మీ నిజ స్వరూపం ఏంటి అన్న విధంగా మీ బంధానికి సంబంధించి, కపుల్స్కి సంబంధించి. సో ఒక్కొక్కరు ఇక్కడ ఏంటంటే రీజన్ చెప్పాలి. కప్పులు పిలుస్తారు, మిగతా కప్పులకి పిలిచి రీజన్ చెప్పడం. అది పూర్తయిన తర్వాత ఆ జంటని బేబీ పూల్లో నుంచోబెట్టి వాళ్ళ మాస్క్ తొలగపోయేలా బురద పోయాలి. సో వాళ్ళ మీద బురద పోయాలని బట్టలు తీసేయాలి, మీరు బట్టలు తీసేయాలని చెప్పలే, మైకులు తీసేయాలి ఆబ్వియస్లీ అంతే. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ గారు నీతిని పిలిచారు. డ్రామా స్టార్ట్ అసలు గ్యాప్ లేదు. ఇంకా వెంటనే నటరాజ్ మాస్టర్ మనం వేసేసుకుందాం అని చెప్పి బట్టలు తీసేసి వెళ్ళిపోయారు అనమాట. ఈవిడేమో నాకేం సంబంధం లేదు, నీతి గారు ఇల్లక్కడికి వెళ్ళండి, నాకేం సంబంధం లేదు, ఏం చేసుకొని మనం వేసుకుందాం. మనకి ప్రాపర్ జస్టిఫై చేయలేదు కాబట్టి నాకు ఫస్ట్ అర్థం కాల, చాలాసేపు ఏం చెప్తున్నారు ఏంటని చెప్పి. మిగతా వాళ్ళందరూ మాస్టర్ గారు వేసుకోకూడదు, ఈ ప్రక్రియ వేసుకోకూడదు అంటే ప్రేమ గురు కూడా నటరాజ్ అన్నాడు. కానీ ఆయన అంటే ప్లీజ్ ప్రేమ గురు, నాకు జస్టిఫై జరగనప్పుడు, మీరు పెట్టిన యాక్టివిటీలో జస్టిఫై జరిగినప్పుడు నేను మాట్లాడను. సో మీరు ఏం చేయాలనుకుంటారో చేసుకోండి, నాకేం పర్లేదంటే కళ్యాణ్ నాకు కాబక్కండి, నిజంగా పండించుకోవట్లేదు. నటరాజ్ మాస్టర్ మీరు నేను చేసిన యాక్టివిటీలో జస్టిఫై సర్కిల్ ఆఫ్ లవ్లో ఆ జస్టిఫికేషన్ జరగలేదు కాబట్టి సో నేను మీ మాట ఏంటని చెప్తున్నప్పుడు ప్రేమగురు సర్కిల్ ఆఫ్ లవ్లో నేను చేసిన యాక్టివిటీకి ఏదైతే డిస్కషన్కి నాకు న్యాయం జరగలేదో ఇప్పుడు కూడా నేను కెలుక్కొని ఇచ్చేసే సిచ్యువేషన్లో లేను. అగెనిస్ట్ అనుకుంటారో హ్యాండ్ల నుంచో పెట్టుకుంటారో పనిష్మెంట్కి రెడీ ఉన్నా. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఒక యాక్టివిటీ ఇచ్చారు, నేను చేసిన తర్వాత సర్కిల్ ఆఫ్ లవ్లో నాకు జస్టిఫికేషన్ జరగలేదు సరిగ్గా. అంటే అంతసేపు భానుజాను వాళ్ళ సైడ్ ఆలోచించారు, నా సైడ్ ఆలోచించాలి. అలాంటప్పుడు నేను ఇంకోసారి ఎందుకు యాక్టివిటీ చేయాలి, మళ్ళీ దాన్ని కెలుక్కొని ఎందుకు చేయాలి, నేను ఏం చేసుకుంటారో చేసుకోండి, పోసుకుంటాను, వెళ్ళి కూర్చుంటాను, గంటల నుంచి పెట్టుకుంటే ఏదైతే అది చేసుకోండి అని చెప్పారు. అది చాలాసేపు తర్వాత నాకు విషయం అర్థమైంది. బట్ ఐఎమ్ నాట్ అగ్రీ ఫర్ దట్ యాక్టివిటీ అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు దానికి న్యాయాన్యాయాలు అవ్వనప్పుడు ఎందుకు ఆ యాక్టివిటీని ఎందుకు చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో అది అట్లానే గౌరవించాలి కాబట్టి నా మీద నేను వేసుకోవాలనుకుంటున్నాను, అగ్రీ ఆర్ నాట్ అగ్రీ మీ ఇష్టం, ఇది నా ఒపీనియన్, గౌరవించాలి అని చెప్పారన్నమాట. దాని తర్వాత మహేష్ యాజ్ ఎ కింగ్ అండ్ క్వీన్గా మేము చెప్తున్నాం వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ అని. నాకు అర్థం కాలేదు, మీరు ఎందుకు చెప్పాలి, కింగ్ అండ్ క్వీనే, ఐ రెస్పెక్ట్ దట్. బట్ ఒక పక్కన ప్రేమగురి నటరాజ్ అన్నాడు కదా, ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. వన్స్ ఒక మనకన్నా పైన అథారిటీ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి గెలుచుకోకూడదు, సైలెంట్గా ఉండటం. ఆయన చెప్తే అనకపోతే మనం చెప్తే ఎందుకు మనల్ని అనవసరంగా చెడ్డవటం. నటరాజ్ మాస్టర్ గారు మీరు డిసైడ్ అవ్వండి, శాండ్రా గారు మీ వాల్యూ మీరు తగ్గించుకోబాకండి అన్నారు. ఇది మెయిన్ పాయింట్ అబ్బా. నటరాజ్ మాస్టర్ గారు కొన్ని పనులు చేసి ఆయన వాల్యూ ఆయన తగ్గించుకున్నారు. నటరాజ్ మాస్టర్ గారికి మధ్యలో ఫుల్ హై వచ్చింది, అన్ని గ్రీన్ ప్యాకెట్లు పడ్డాయి. బయట మనం మంచిగా మాట్లాడుకున్నాం, మాస్టర్ గారు డౌన్ అయినా అది చేసిన ఇది చేసిన ఆయన చేసినవన్నీ మర్చిపోయి సూపర్గా ముందుకెళ్ళారు. ఇట్లాగే కొనసాగాలి, ఆ గౌరవాన్ని పెట్టుకున్నారు. జడ్జెస్ చప్పట్లు కొట్టారు, అన్నీ కొట్టారు. మొత్తానికి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడే నుంచున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఇంకంతే, ఇప్పుడైనా ఈ సర్కిల్ ఆఫ్ లవ్ తర్వాత అర్థమైద్దేమో అని అనుకున్నా కానీ ఆయనకు అర్థం కాల. ఆయన రైట్ అనుకుంటున్నారు కాబట్టి మనం చేసేది ఏం లేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్ ఉన్నారంటే అది ఆయన ఇష్టం. కానీ మనకు కనిపించింది మనం మాట్లాడుకున్నాం, కనిపించలేదు మనకు తెలియదు. సో ఇప్పటికి మాత్రం అదే క్యారీ చేసుకుంటూ వచ్చారు. నటరాజ్ మాస్టర్ గారు మహేష్తో ఎన్ని పాయింట్స్ తీయాలనుకుంటో తీయాలి, రాసుకుంటావు కదా రాసుకో, ఎన్ని పాయింట్స్ తీయాలనుకుంటో తీసుకో అని చెప్పి. మరి బ్రాండ్ క్రెడిట్స్ అన్నారా మరి ఏమన్నారో తెలియదు. కానీ మహేష్ గారు పాయింట్స్ తీయాలని కాదు మాస్టర్, జరిగే దానిలో మీరు యాక్టివిటీ ప్రక్రియ చూసుకోరు కదండి. శాండ్రా గారు మీరు ఎందుకు నుంచొని మీ మీద మీరు ఎందుకు వేస్తారు, నేను అది అడుగుతున్నానంటే నీతి గారేమో ఎలా అయినా మనకు వేస్తారు, ఎందుకు వేస్తున్నావు దాని మామూలు ఉంటుందని. నటరాజ్ గారు సేఫ్గా ప్లాన్ చేయాలి కదా, సో చేసేద్దాం ఏదో ఒకటి అనుకుంటే సరే బామ్మరిదిరా పోసేస్తాం అని చెప్పి కళ్యాణాలు పిలుస్తున్నారు. చెప్పాలి కదా ఫస్ట్ అక్కడికి వెళ్ళి ప్రక్రియ చేయాలి కదా, సో అది చేయాలి. సో నేనే అంటున్నా మాస్టర్ గారు ఎన్ని చేసాం రియాలిటీ షోస్ చేసాం అంటే ప్రక్రియని మళ్ళీ డిస్రెస్పెక్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి మనం అక్కడే నుంచుంటాం. మళ్ళీ అదే సర్కిల్ ఆఫ్ లవ్, మళ్ళీ అదే క్వశ్చన్లు, మళ్ళీ అదే తతంగం, మళ్ళీ అదే అంతా. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంకా వాంటెడ్గా చేస్తున్నారనిపించింది. ఈరోజు అయితే మాత్రం పర్టికులర్గా అనిపించింది కావాలని వాంటెడ్గా. అంటే ఓ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నా ఏదైనా మాట్లాడాలంటే, ఎందుకంటే ఏం మాట్లాడతాం రోజు, ఏం చెప్తాం చెప్పండి. వరుసగా నటరాజ్ మాస్టర్ వర్స్ట్ బిహేవియర్, నటరాజ్ మాస్టర్ వర్స్ట్ బిహేవియర్, నటరాజ్ మాస్టర్ వర్స్ట్ బిహేవియర్ అని చెప్పి ఎన్నిసార్లు పెడతాం టైటిల్స్. నాకే అనిపిస్తుంది ఇంక చూసే జనాలకు కూడా ఏమవుతుందంటే ఒక సింపతి క్రియేట్ అయిపోతుంది, పాపరా మాస్టర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. మేబీ దానికోసం ట్రై చేస్తున్నారేమో అని అనిపించింది నాకు అలాగా. ఎందుకంటే రియాలిటీ షోస్ అన్ని చూసారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని క్యారీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి, లాస్ట్ ఇయర్ కూడా గట్టిగా ఫాలో అయ్యారు కాబట్టి కొద్దిగా ఓకే ఇవన్నీ ఎలా అంటే జనాలకి ఇది అయిపోయి పాపరా మాస్టర్ అందరూ టార్గెట్ చేస్తున్నారు అన్న పాయింట్లోకి వెళ్ళిపోయి, అందుకనే ఆయన రియల్గా ఉన్నారన్నది ఒక పాయింట్, బయటికి రావాల్సింది అనుకున్న పాయింట్, ఆయన రియల్గా ఉన్నారు ఏం జరిగినా మాస్క్ లేదన్నది ఒక పాయింట్, నెక్స్ట్ అందరూ ఆయన టార్గెట్ చేస్తారని ఒక పాయింట్, 2 పాయింట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని అనిపించింది నాకు. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. సో నటరాజ్ మాస్టర్ గారు వసంతి అండ్ కళ్యాణ్ పిలిచారు, వాళ్ళు స్ట్రాంగెస్ట్ కపుల్ అని చెప్పారు.
కనిపిస్తున్నారా నిజంగా స్ట్రాంగెస్ట్ కపుల్? వాళ్ళకి అర్థమైందా ప్రక్రియ? అర్థం కాదు కూడా నాకు అర్థం కాల. నెక్స్ట్ క్యాలిక్యులేటివ్గా గేమ్లో ఆడుతున్నారు, సో అది నాకు నచ్చలేదని చెప్పారు. క్యాలిక్యులేటివ్ కపుల్ అని పెట్టారన్నమాట. దానివల్ల మీ మీద వేయాలనుకుంటున్నాను అనగానే వాసంతి ఇది ఓకే స్ట్రాంగెస్ట్ కపుల్, బట్ క్యాలిక్యులేటెడ్ అనగానే నీతు ఆల్వేస్ కంప్లైనింగ్ మార్చేది అంటే సరే కంప్లైనింగ్ మార్చాలా, సరే మార్చేసి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మేము వెళ్ళిపోతాం అని చెప్తున్నారు కదా, సో అది మాకు నచ్చలేదు, సో అందుకోసం అన్నట్టు చెప్తే కళ్యాణ్ ఏమో స్ట్రాంగెస్ట్గా యాక్ట్ చేస్తున్నామని పెట్టారు, మేము చేయటం లేదు, 7-8 వారాలు అయింది, గేమ్ పరంగా అండర్స్టాండింగ్లో కానీ రెస్పెక్ట్లో కానీ అన్ని చూసుకుంటాం, యాక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పాడు. కంప్లైనింగ్ అనేది మేము వెళ్ళి మీకు కావాలని వెళ్ళి చేయటం లేదు, మేము కిట్ చేస్తాం అనేది అది మా పర్సనల్ చాయిస్, అది మేము కంప్లైంట్ చేసింది కదా. సైకిల్ ఆఫ్ లవ్లో అలా ఒకటేసారి ఉంది అతను అలా ఫట్మని అలాగా అనేపాటికి అమ్మాయి తను ఏడ్ చేసేపాటికి పార్ట్నర్కి బాధ అనిపిస్తే, సో అంతేకైతే నేను వెళ్ళి అలా అన్నాను చెప్తే నేను వెళ్ళి పాయింట్స్ పెట్టేసి మేము వెళ్ళిపోతాం అనేది కంప్లైంట్ చేయలేదు కాబట్టి యాక్సెప్ట్ చేయను, బట్ పెట్టారు కాబట్టి వస్తాం, అలాగే మీకు ఆర్గ్యూ చేసే మూడు లేదు కాబట్టి పోయించుకున్నారు, అయిపోయింది. ఇక్కడ ఇద్దరికి పోసారు, కళ్యాణ్కి పోసారు, వాసంతికి పోసారు, మీరు గుర్తించాలి సరేనా. పోయేటువంటి పెద్ద ఏం పోయలేదు, మన బిగ్ బాస్లో పోసాడు బరద మొత్తం జల్ల రివ్యూ అని చెప్పండి, మామూలుగా జగ్గు పోసారు, కళ్యాణ్ కొంచెం ఎక్కువ పోసారు, వాసంతి తక్కువ పోసారు. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా పిలిస్తే మహేష్ అండ్ శాండ్రా నటరాజ్ మాస్టర్ అండ్ నీతి గారిని ఇంకా వీళ్ళు చేసిన ఆడవాడికి ఎవరు పిల్లలు అనుకున్నా కానీ పిలిచారు. స్ట్రైట్ ఫార్వర్డ్ కపుల్ అన్నట్టు పెట్టారనమాట. సో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కపుల్లా కనిపిస్తారు, యాక్ట్ చేస్తారు, బట్ ఆల్వేస్ కంప్లైనింగ్ కపుల్, ఎప్పుడు కంప్లైనింగ్ చేస్తూ ఉంటారు. శాండ్రా అండ్ మహేష్ ఏమో అందరి ముందు మేము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేస్తారు, కానీ వేరే రకంగా పోర్ట్రే అవుతుంది, మీరు ప్రతిదానికి కంప్లైంట్ చేస్తున్నారు అనిపిస్తుంది అనగానే నటరాజ్ మాస్టర్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటేనే కంప్లైంట్స్ వస్తాయి, సో మీరు రెండు స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు కంప్లైంట్ అన్నట్టు అనమాట. కొన్ని పాయింట్స్ ఎందుకులే అని చెప్పి మనం గేమ్లో ఫార్వర్డ్ అయిపోవాలి అని చెప్పి నోరు మూసుకొని ఉండాలి, ఉంటే హ్యాపీగా జరిగిపోద్ది, ఏమీ ప్రాబ్లం రాదు అనుకుంటే ఏమీ ప్రాబ్లం రాదు మనం అలా ఉంటే, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటేనే ఆ కంప్లైంట్స్ వస్తాయి, ఖచ్చితంగా అది కనబడుతుంది. అంటే ఈ మాటల్లో కూడా కొంతమందిని టార్గెట్ చేశారు, కొంతమంది అట్లా నోరు మూసుకొని ఉంటారు, నేను అట్లా ఉన్నాను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానని చెప్పి. మీ ఇష్టం ఏం చేయాలో చేయండి అంటే నీతి గారు చేయండి అంటే సరే పోసుకొని యాక్సెప్ట్ చేస్తారు, వచ్చారు. వెంటనే నీతి గారు నేను మీద వేసుకోను అన్నారు. అది యాక్టివిటీ కదా, పోసుకోవాలి కదా, ఏం చేస్తారు, ఎవరొచ్చి పోసినా పోయాలి, ఎవరొచ్చి చైర్లో కూర్చోబెట్టినా కూర్చోవాలి, ఎవరొచ్చి నోటికి ప్లాస్టర్ వేసినా వేయించుకోవాలి, నేను చేయనండి అట్ట అవుతుంది. వేసుకున్నాను. శాండ్రా అక్క మైక్ తీయండి, భుజాల మీద వేస్తాను, ఫేస్ మీద భుజాల మీద వేస్తాను, మొత్తం అంతా పోసాను అని చెప్తా ఉంటే నీతి గారేమో నువ్వు ఆడపిల్లవయ్యి అర్థం చేసుకోవటం లేదు నా పరిస్థితి అన్నారు. నాకు అర్థం కాల, ఏమైనా పర్సనల్ ప్రాబ్లమా ఏమైనా అనుకున్నా, స్టిల్ మొత్తం బిగ్ బాస్ లాగా బురద మొత్తం జల్లట్ల. మీకు ఒక సీజన్ గుర్తుంటే బిగ్ బాస్లో మేబీ అది వాసంతి గారి సీజన్ అనుకుంటా, సీజన్ 6 అనుకుంటా నాకు తెలిసి, అలా లేడీస్కి పర్సనల్ ప్రాబ్లం కూడా బురద టాస్కే ఉంది, ఆవిడ మొత్తం పోయినాయి, మీకు అర్థమైంది అనుకున్నా, అలా అనుకున్నా. బట్ మళ్ళీ వెళ్ళి మార్చుకోవాలి, బాత్రూమ్ వద్దన్నావు, స్నానం వద్దన్నావు అంటే మళ్ళీ స్నానం చేయడానికి బాత్రూమ్ కోసం ఇదైతే ప్రక్రియను ఆపుకోలేం కదా. సరే కొంచెం పొయ్యమ్మా, ఇలా పొయ్యమ్మా అంటే బాగుంటుంది, కానీ నేను పోసుకొని అంటే ఏం బాగుంటుంది, ఇక్కడ పొయ్యి చేతి మీద పొయ్యో, ఈ భుజం మీద పొయ్యి, డ్రెస్ మీద పొయ్యి అని చెప్పి అలా పోయించుకోవాలి, కానీ ఏంటో. నెక్స్ట్ అలా ఆ డిస్కషన్ జరుగుతుంది, నేను పోసుకొని అయ్యండి మాస్టర్ గారు ఒళ్ళు అక్కడ. మాస్టర్ గారు ఇక్కడ ఒక పెద్ద డైలాగ్ కొట్టారు, దాన్ని ఏదో అంటారు అబ్బా, సీజన్ 7లో వచ్చింది, పదం మర్చిపోయాను నేను. నటరాజ్ మాస్టర్ గారు మనం చేయాల్సింది చేద్దాం, మనకి వెళ్ళాల్సింది చేద్దాం, ఆడియన్స్ చూస్తున్నారు, అన్నీ మాట్లాడొద్దు, వచ్చి నా వల్ల ఎక్కడ అనిపించుకోవాలి ఎక్కడ చదవాలి అక్కడంతా అక్కడ చూపిస్తా, ఎవరిని ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు లోపలికి వచ్చే నుంచో, ఆడియన్స్ ఈజ్ వాచింగ్ నో అని చెప్పి ఏదో పెద్ద డైలాగ్ చెప్పారు, మోనోలాగ్. ఎందుకు మాస్టర్ కదా నేను నెట్ అంటే నిజాయితీకి బట్టలు విడదీయటం ఇదే, విడదీసినట్టే ఇది అని చెప్పారు. మీరు ఇప్పారు, అది ఎవరేమొచ్చి ఇప్పదీయలేదు. ఏమనిపిస్తుంది అంటే పర్టికులర్గా ఆడియన్స్కి ఒకటి పోర్ట్రే చేయాలనుకుంటున్నారు, అది మరి ఎట్లా పోర్ట్రే అవుతుందో ఏంటన్నది తెలుస్తుంది కొద్ది రోజుల్లో. నాకు తెలిసి అయితే మాత్రం వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలా. ఎస్ మీరు కామెంట్స్ కొన్ని అవన్నీ తెలిసినాయి కదా, మన ఇన్ని సీజన్స్ నుంచి బిగ్ బాస్ చూస్తున్నాం, ఇన్ని సీజన్స్ నుంచి కామెంట్స్ చూస్తున్నాం, 1-2 ఫ్యాన్స్ ఉంటారు ఆబ్వియస్గా, ఇంకా వాళ్ళు ఏం ఇచ్చినా ప్రాణం ఇచ్చేస్తారు, ఇక్కడ మనం చేయలేం. మిగతా నాకు తెలుసు, ఆ కామెంట్స్ ఏంటో తెలుసు, వాటి సంగతి తెలుసు, వెనకాల ఉన్న తలకాయలు తెలుసు, చాలా చాలా విషయాలు తెలుసు. అవసరం లేదు ఇప్పుడు నాకు అవన్నీ, నేను అంత కిలుక్కోవాల్సిన నెసిటీ కూడా లేదు, అంత ఎక్స్పోజ్ దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి వదిలేస్తాయి కదా. అంత పెద్ద ఇదైపోయి పెద్ద రచ్చ అయిపోయేదైతే కనుక చేసేవాడు ఏదో ఒకటి. ఆడియన్స్ వాచ్ చేయండి, మీ దగ్గరైనా న్యాయం వస్తుందని చెప్పి నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయను, మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నారు. నీతు గారికి కొంచెం పోసారు, అయిపోయింది. నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆశ వచ్చారు. వీళ్ళు వాసంతి గారు కళ్యాణ్ గారిని వాళ్ళు పిలిచారు. స్ట్రాంగెస్ట్ కపుల్లో కనిపిస్తారు, బట్ యాక్చువల్లీ కంట్రోలింగ్ కపుల్ అని ఇచ్చారు. వీళ్ళ డిస్కషన్ సగం నుంచి నాకు అర్థం కాలేదు మామ, ఎవరు కన్ఫ్యూజ్ అయ్యారు, నేను మాత్రం కన్ఫ్యూజ్ అయ్యాను వీళ్ళ వల్ల. స్ట్రాంగెస్ట్ కపుల్లా కనిపిస్తారు, బట్ కంట్రోలింగ్ అని ఎందుకు అంటున్నానంటే లోపల
మీరు కంట్రోల్ చేసుకుని ఉంటారు. సో సర్కిల్ ఆఫ్ ఫ్లోలో కూడా ఒక రకంగా ఉంటారు, లోపలికి వచ్చాక ఇంకోలాగా. వాసంతి నిన్ను కంట్రోల్ చేస్తుంది, నీలో ఉన్నది ఏదైతే ఉందో అది బయటికి రాదని చెప్పి. అలాగే నువ్వు వాసంతిని చేస్తావు. ఇది ఇంతకుముందు భాను పెట్టిన పాయింట్ ఇది. నువ్వు వాసంతిని చేస్తావు, సో తను బయటికి ఒరిజినల్ ఏంటన్నది బయటికి రావట్లేదని. సో ఇలా చేసుకుంటాను అనిపిస్తున్నాను. కానీ కళ్యాణేమో వాసంతి గారు నన్ను కంట్రోల్ చేస్తారు, రైటే, ఎక్కడ ఇలా మాట్లాడొద్దు, ఇలా బిహేవ్ చేయొద్దు, ఇలా టోన్ ఎత్తద్దు, ఇలా ప్రాపర్టీ డ్యామేజ్ చేయొద్దు అని చెప్పి ఇలాంటి విషయాలు చేస్తారు. గుడ్ వేలో కంట్రోల్ చేయడానికి ఐ డోంట్ థింక్ సో నెగిటివ్, అగ్రీడ్. ఆమె కరెక్ట్గానే చెప్తుంది, ఆయన్ని కరెక్ట్గానే గైడ్ చేస్తున్నారు, తను ఆవిడని కరెక్ట్గానే గైడ్ చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో ఉన్నారు. ఎస్పెషల్లీ వాసంతి గారు అయితే కళ్యాణ్ కరెక్ట్గానే గైడ్ చేస్తున్నారు, ఈ పాయింట్స్ గైడ్ చేస్తున్నారు. స్ట్రాంగెస్ట్ ఫేక్ అనుకుంటున్నారు చూడు మేము, అది స్ట్రాంగ్ ఫేక్ కాదు, సో మాకు ఏ రోజు గొడవ అవ్వలేదు అని చెప్పాడు. సో స్ట్రాంగ్గా ఉంటాం అంటే గొడవ అవ్వకపోవటం కాదు కదా, అంటే ఏమలే వాళ్ళు బాండింగ్ ప్రకారం తీసుకున్నారేమో, ఐ డోంట్ థింక్ సో అనగానే వాసంతి గారు మేము బయట ఒకలాగా లోపల ఒకలాగా అలా లేము, లోపల కూడా కెమెరాస్ ఉన్నాయి, ఆడినా ఆడకపోయినా ఫస్ట్ పాయింట్ అవుట్ అయ్యేది వాడే. అంటే మేము యాక్ట్ చేస్తే కనుక పాయింట్ అవుట్ అవడు, పాయింట్ అవుట్ వాడే. అలా నటిస్తేనే పాయింట్ అవుట్ అవడు, నటించట్లేదు, ఒరిజినాలిటీ ఉంది కాబట్టే వాడికి పడుతున్నాయి దెబ్బలు. ఇదైతే ఏది చెప్పాడో, సో లోపల ఒరిజినాలిటీ బయటికి రావట్లేదు అది అని చెప్పి, సో ఉంది కాబట్టి పడుతున్నాయి దెబ్బలు, యాక్ట్ చేస్తే కనుక రాదు కదా అని చెప్తే కళ్యాణ్ ఏమో స్టేజ్ మీద మర్యాద ఉంటుంది, సో కాబట్టి మేము కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకు స్టేజ్ మీద మాట్లాడలేదు, అక్కడ మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడుతున్నారంటే అక్కడ ఒక డెకోరం మెయింటైన్ చేస్తాం, అందుకని మాట్లాడాను. నోకరాజ్ ఏమో ఇమ్యూనిటీ లేదంటే వెంటనే వాసంతి దగ్గరికి వచ్చి క్విట్ చేద్దాం అనే మాట వచ్చింది కదా, అనగానే వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం అని చెప్పారు కదా, సో వెళ్ళిపోవచ్చు కదా అన్న విధంగా చెప్తారు. మరి ఎందుకు మీరు కంట్రోల్ చేసుకుంటున్నారని మరి దానికి లింక్ వేసాడు ఏంటో నాకు అర్థం కదా. కళ్యాణ్ ఏమో ప్రక్రియ అది కాదని చెప్తూ, నేను యాక్ట్ చేయాలనుకుంటే మనసులో క్విట్ అనేది పెట్టుకుంటాను కానీ బయటికి ఎందుకు అంటాను, సో నీకు అసలు ప్రక్రియ అర్థం కావట్లేదు, నువ్వు రాంగ్ పెట్టావు అన్న విధంగా పాయింట్ వచ్చింది ఇక్కడ. నేను బయట పెడుతున్నా, క్విట్ చేయాలనుకుంటే పెట్టను కదా, ఫేక్ చేయలేదు కదా, సో ప్రక్రియకి నువ్వు చెప్తున్న పాయింట్ సంబంధం లేదు, మీకు అర్థం కాలేదు, సో నేను ఫేక్ చేయలేదు ఏం చెప్తుంటే నోకరాజ్ ఏమో నేను చెప్పి నా ప్రక్రియ అర్థమైంది, నేను చెప్తాను నా పాయింట్ అని ఈయన చెప్తున్నాడు. ఆశ అంటే మధ్యలో వచ్చి వాసంతి ఏడిస్తే నేను చూడలేను అన్నావు, బట్ సేమ్ ఇక్కడ అంతకుముందే ఏం జరిగింది, ఇక్కడ మ్యాడ్లవ్ ఏరియాలో గేమ్కి రిలేటెడ్గా వాసంతి ఏడుస్తుంది, నీ ముందు ఏడుస్తుంది, అప్పుడు మీరు అక్కడే ఉన్నారు, చూసి వెళ్ళిపోయారు. మరి అదే సర్కిల్ ఆఫ్ ఫ్లోలో తీసుకోలేని చూడలేను అన్నారు కదా, ఏం పాయింట్ పెట్టిందిరా అని అనిపించింది. బట్ రిలేటెడా కాదని పక్కన పెట్టేస్తే పాయింట్ మాత్రం ఆశ గారికి దించారు. అంటే మనం అనుకున్న పాయింట్ ఇది, చూడలేనా అంటే ఏడిస్తే మరి నీ వల్ల ఇచ్చింది కదా, అప్పుడేం నువ్వు మరి పట్టించుకోలేదు కదా అన్న పాయింట్ అనమాట. స్ట్రాంగెస్ట్ కపుల్లా కనిపిస్తున్నారు అని చెప్పి దానికి ఇక్కడ ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. సో స్ట్రాంగ్ అని కనిపిస్తాను, మీరు స్ట్రాంగ్ మీ ఇద్దరి మధ్యలో అంత బాండ్ స్ట్రాంగ్గా లేదు అన్నట్టు చెప్పినట్టు అనిపించింది నాకు. వాళ్ళతో ఓకేరా నేను ఏడ్చాను, తను కంట్రోల్ చేయలేదు అంతేనా, ఏమో అక్కడ వసూదే తప్పుందని చెప్పి వెళ్ళిపోయాడేమో ఆయన ఒకరోజు అమ్మ గొడవ పడద్దు, ఇది మాకు అనిపించింది, మా ఒపీనియన్ అనగానే వచ్చి కొట్టించుకున్నారు అంతే. దీనికి ఒక కంక్లూజన్స్ ఏమి ఇచ్చుకోవాలి, పెద్ద సాగ తీసుకోవాలి, ఈరోజు వదిలేశారు పెద్దగా ఏమి ఇదోవాలి. సోనియా అండ్ సిద్ధు నెక్స్ట్ వీళ్ళు వచ్చి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. సో ఏదైతే ప్రేమ గురు ప్లాన్ ఉందో, నటరాజ్ మాస్టర్ గారు నీతు గారిని కళ్యాణ్ అండ్ వాసంతిని వీళ్ళని ఎట్లాగైనా కొంచెం పుష్ చేయాలి, ఎందుకంటే సర్కిల్ ఆఫ్ లవ్లో వీకెండ్లో వీళ్ళు కొంచెం డౌన్ అయ్యారు బాగా, సో వీళ్ళ కొంచెం ఫైర్ పెంచాలి, ఎక్కువ ఫైర్ పెంచాలి టాస్క్ పెట్టారు. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు, అందరూ వీళ్ళ మీద పడ్డారు కాబట్టి. నటరాజ్ అండ్ నీతు సో స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపిస్తారు, కానీ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ అని పెట్టారనమాట. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ చూసాం, కానీ వీళ్ళకి కూడా ప్రక్రియలో పాయింట్ అర్థం కాలేదు, యాక్ట్ చేస్తారు అని చెప్పి, సో యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పి. బట్ వీళ్ళు ఏం చెప్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్ చూసాం, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, కానీ ఎక్కడో ఛాలెంజెస్లో కానీ ఏదైనా కానీ పొరపాటున ఏదైనా జరిగితే అగ్రెసివ్ వచ్చేసి మాటలు వదిలేయడం జరుగుతుంది, దానివల్ల ఎక్కడో మీకే డిసడ్వాంటేజ్ అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఎంత సేఫ్గా పెట్టారనిపించింది నాకు, డిసడ్వాంటేజ్ అవుతుందని నమ్ముతున్నాం. ఇవన్నీ ఏంది, మీరు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు, స్ట్రైట్ పాయింట్, ఎందుకు మీరు అంత సేఫ్గా అలాంటప్పుడు నటరాజ్ మాస్టర్ని కలగకుండా వేరే వాళ్ళని పెట్టుకోవాలి, పెట్టాల్సింది ఆయనకి, ఆడేదేమో సేఫ్, మీరు ఎట్లా హైలైట్ అవుతారు. నటరాజ్ మాస్టర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే తప్పు జరిగినప్పుడు మాకు సంబంధించిన విషయాల్లో న్యాయం జరగకపోతే మాట్లాడటం జరిగిద్ది, సో అందుకని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలని చెప్తారనమాట. చాలామంది బయట ఒకలా కెమెరా ఆన్ అవగానే ఒకలా ఉంటారు, అలా ఉండే కపుల్ కాదు మేము, ఏదైనా ఉంటే స్ట్రైట్, వెరీ స్ట్రైట్. సో మేమేమి ప్లాన్తో వాటితో రాలేదు, సో అలానే మేము ఏదైనా మాట్లాడితే పళ్ళున్న చెట్లకి రాళ్ళు పడతాయి కాబట్టి పడతాయి, ఇట్స్ ఓకే. సో ఇది ఎవరు కొట్టారు, జాను భాను గారు కొట్టారు. కొంతమంది కపుల్స్ ఇట్లా కెమెరాలు ఉంటే యాక్ట్ చేస్తారు అన్న విధంగా వాళ్ళకి ఇంటర్వ్యూగా కొట్టారు. మాకు ఏదైనా అవమానం జరిగినప్పుడు సిచ్యువేషన్స్లో హ్యాండ్ ఇచ్చుకుంటా ముందుకు వస్తాము, సైలెంట్గా ఉండి జడ్జెస్ దగ్గర చాలా బాగా మాట్లాడుతున్నారు, ఎవరైనా లోలో ఉండి ఏదో పాయింట్స్ ఇస్తున్నట్టు చేయడం, ఇవన్నీ ఏం చెప్తున్నారంటే జడ్జెస్ ముందు బాగా మాట్లాడటం, ఎవరైనా లోలో ఉంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళని ఓదార్చడం, ఆ పాయింట్స్ జడ్జెస్ దగ్గర హైలైట్ అవడం, సర్కిల్ ఆఫ్ ఫ్లోలో అదంతా చేయం, ఎప్పుడైనా ఉంటే ఇస్తాం, లేదంటే ఫైట్ చేసుకుంటాం. మీరు అదంతా చేయకపోతే వాళ్ళ ప్రాబ్లం ఎట్లా అవుతుంది, వాళ్ళు చేసేది యాక్టింగ్ అని చెప్పి అదే ప్రాబ్లం. హేట్రెడ్ వచ్చిన తర్వాత బ్లైండ్ హేట్రెడ్తో ఆయనకేం కనిపించట్లేదు అనిపిస్తుంది.
ఒకవేళ వాళ్ళు యాక్టింగ్ చేసినా కూడా అది మనం ప్రూవ్ చేయలేము. ఇప్పుడు మహేష్ డౌన్లో ఉంటే మానుయల్లో మాట చెప్పినప్పుడు అది వీకెండ్ హైలైట్ అయింది. అందరూ ఎవరైనా డౌన్లో ఉంటే మీరు వెళ్ళి చెప్తాంటే అది ఒకవేళ నిజంగా అది యాక్టింగ్ అయినా కూడా దాన్ని మనం ప్రూవ్ చేయలేం. మేము అలా ఉండటం అన్నది మీ చాయిస్, వాళ్ళు అలా ఉండటం అన్నది తప్పు కాదు. ఆ డిఫరెన్స్ అర్థం కావట్లేదేమో అనిపించింది నాకు. సర్లేండి, ఆడియన్స్ ఎక్కడో గుర్తిస్తారు అది అని చెప్పి ప్రతిసారి ఆడియన్స్. నెక్స్ట్ అయిపోయింది, వాళ్ళు పోస్తారు. కళ్యాణ్ అండ్ వాసంతి వచ్చేవాటికి నోకరాజ్ అండ్ ఆశ. సో వయసు వర్షాలు జరుగుతున్నాయి అనమాట. ప్యూర్ హార్టెడ్ కపుల్లో యాక్ట్ చేస్తున్నారు కానీ మంచిగా ఉండాలని. బట్ వీళ్ళు కొంచెం పెద్దదే పెట్టినట్టు యాక్చువల్గా అయితే. అంటే ప్యూర్ హార్టెడ్ కపుల్ కాదు వీళ్ళిద్దరూ, జస్ట్ యాక్ట్ చేస్తున్నారు అన్న విధంగా పెట్టారన్నమాట. ఒక్క నిమిషం వెళ్ళిపోయింది ఏంటి, అలా మాకు అనిపిస్తుంది. వాట్ యువర్ యాక్చువల్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ కపుల్. సో దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి అని చెప్తే ఏంటాం అన్న రాశియా. సో కన్ఫ్యూజ్డ్ కపుల్ అన్నది వీళ్ళు కరెక్ట్గానే ప్రూవ్ చేశారు. సో మీరు ఒక టాస్క్ అయిపోయిన తర్వాత వెంటనే ఇలా ఇల్లుంటే బాగుండేది, అలా ఇల్లుంటే బాగుండేది అనుకుంటారంటే అది మీరు మాట్లాడుకుంటారు కదా, అలా ఎవరైనా మాట్లాడుకుంటారు. నువ్వు వాసంతి మాట్లాడుకోలేదా, ఇక్కడికి వచ్చి 1 2 3 4 పెట్టుకున్న దానికి అదే తను సెలెక్ట్ చేశారు కదా ఆ హోల్డ్ ఆన్ గేమ్లో. సో దానికోసం మీరు మాట్లాడుకోలేదు కదా, అది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది. అవి అంటే లేదు వాసంతికి నేను చెప్పిందంట, నేను ఎల్లుంటే బాగుండేది, తను ఇల్లుంటే బాగుండేది అని చెప్పి ఈలో పాయింట్ ఆలో పాయింట్ చెప్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే 5 పెనాల్టీస్ పడిన పాయింట్ ఏదైతే తీసాడో అది గట్టి పాయింట్ కళ్యాణ్ పెట్టింది. సో అక్కడ నువ్వు కన్ఫ్యూజన్లో అలా నుంచున్నావు అంటే నేను హోస్ట్తో మాట్లాడుతాను అది అంటే అక్కడ నవ్వాడు కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్ నవ్విన దానికి ఇది డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉందని చెప్పి నోకరాజ్ పాయింట్ రైస్ చేశాడు కదా, నేను దాన్ని అగ్రీ చేయను. ఎందుకు చేయని చెప్తాను చూడండి. మొన్న జరిగిన యాక్టివిటీలో, దీనికి ముందు జరిగిన యాక్టివిటీలో అక్కడ నోకరాజు నవ్వుతాడు. వీరిద్దరి మధ్యలో నవ్వుతూ ఇచ్చుకునేది ఉంది. అంతెందుకు కళ్యాణ్ తిరిగి వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు అక్కడ నోకరాజు నవ్వాడు. సో అది జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. సో దీన్ని పెద్ద పాయింట్అవుట్ చేశారు. సో అది అనిపించలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కన్ఫ్యూజన్ ఒప్పుకున్నాడు. బట్ ఏం జరిగిందంటే హార్ట్ఫుల్ది అంటే అలా ఏంటిది, అది ప్యూర్ హార్టెడ్ ఉంటామంటే ఏదైతే నువ్వు ఒకవైపు తన ఒకవైపు ఉంటారంటే ఇక్కడ నోకరాజు నవ్వుతాడు. మరి ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో మామూలుగా నవ్వాడు అంతే, సీరియస్గా కాదు, సరదాగా నవ్వారని చెప్తాను, సీరియస్గా నవ్వారని చెప్తాను, మామూలుగా నవ్వారు అన్నట్టు. సో వీళ్ళకి అది ప్యూర్ హార్ట్ అన్నది వేరే మీనింగ్, బట్ వేరే మీనింగ్లో చెప్పారు. సరే అని చెప్పి వీళ్ళు పోయించుకున్నారు. నేను చాలా రాసుకున్నాను, అనవసరం అంత చదివి చెప్పడం. చాలా పెద్దది ఇది, వెళ్తుంది ఇంకా. మీ వర్షంలో మేము ప్యూర్ హార్ట్ అంటే అటోటి ఇటోటా. సరే మేమైతే ఫస్ట్ టైం ఆ కన్ఫ్యూషన్ దానికి అగ్రీ చేస్తారు. సరే అగ్రీ చేస్తే కొంచెం మార్చుకుంటాం, ప్యూర్ హార్ట్ ఇది చెప్పండి అంటారు. ఇది చెప్పిన తర్వాత అదే అని చెప్పి నవ్వుతారు, దాని మీనింగ్ అది కాదని చెప్పి. సరే మేము రెండింటికి ఒప్పుకోము అని చెప్పి కొట్టుకున్నారు. బురద పూసుకారు. ఆ బురద అన్నాడు మొహానికి రాసుకున్నాడు. రాసిన కళ్యాణ్ అది ముల్తాని మట్టి కాదు, అది రాసుకోమాక, అది మంచిది కాదంటే నేను మంచోడిని కాదు అంట. అది నాకు తెలిసి పర్లేదు, ఎందుకంటే వాళ్ళు మీద పోయాలి అన్నప్పుడు ఇంక అది మీద పోయాలి, మొహం మీద నుంచి పోయాలి అన్నప్పుడు ఇంక అది చర్మానికి హాని చేయిందే పెడతారు. మ్యాక్సిమం ఆర్గానిక్ బురద అయ్యి ఉంటుంది. నెక్స్ట్ భాను అండ్ జాను వస్తారు. నటరాజ్ మాస్టర్ గారు నీతో అబ్బా ఇది మళ్ళీ నాకు అనిపించింది, ఎందుకు రాజా అనవసరంగా అనిపించింది నాకు. ఈ యుద్ధం ఆగదా అనిపించింది. ఎందుకంటే వీళ్ళని పెట్టినప్పుడు వీళ్ళు కూడా సైలెంట్గా వేరే వాళ్ళని, వాసంతి వాళ్ళని ఎవరినో ఒకళ్ళు పెట్టేసుకుంటే అయిపోద్ది. ఎందుకు పెట్టలేదు అంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారితో ఎలాగో చెడిపోయింది, ఇప్పుడు కొత్త కపుల్తో ఎందుకు చెడిపోవటం అని చెప్పి వాళ్ళకి వేరే వాళ్ళ జోలికి వెళ్ళలేదేమో అనిపించింది. అందుకోసం మళ్ళీ నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఎందుకు రాజా అనిపించింది నాకు, ఎందుకు అనవసరంగా మళ్ళీ వెళ్ళి కెలుక్కోవటం అయిపోయింది. సర్కిల్ ఆఫ్ లవ్లో నీకు ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. సర్కిల్ ఆఫ్ లవ్లో నిన్నే సపోర్ట్ చేశారు జడ్జెస్ మ్యాక్సిమం. నటరాజ్ మాస్టర్ గారికి దెబ్బలు పడ్డాయి ఇన్ ద సెన్స్ ఏదైనా సరే, స్కోల్డింగ్స్ కానీ ఏమైనా సరే. అలాంటి మళ్ళీ వచ్చి ఇక్కడ ఈవెన్ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ రైట్ రాంగ్ అనేది వేరే విషయం. ఎందుకు పెట్టుకోవాలి అన్నది నాకు అర్థం కాల. ఎందుకు రాజా అనిపించింది నాకు. మెచ్యూర్డ్ కపుల్లో బిహేవ్ చేస్తారు కానీ మీరు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ కపుల్. దీనికి పాయింట్స్ ఉన్నాయి, కరెక్ట్గా ప్రూవ్ చేసేస్తారు ఈజీగానే. బట్ ఎందుకనేదే నా పాయింట్ అంతే. ఊరికి నేను ఎందుకు అనవసరంగా అయిపోయింది కదా అని. మీరు నీతిగా కోసం వచ్చారు, ఆవిడకి అంత ఇంపార్టెంట్ తన అన్నది మాకు తెలుసు. సో బట్ ఏంటంటే మేమందరం మిమ్మల్ని మాస్టర్ మెచ్యూర్ అనుకున్నాం, అలా కనిపిస్తారు బట్ అలా యాక్ట్ చేస్తున్నారు అనిపించింది. లోపల లేదు, అంత మెచ్యూరిటీ లేదు, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తున్నారు. ఫ్రమ్ డే 1 నుంచి చూసుకుంటే ఫస్ట్ 3-4 వీక్స్ మమ్మల్ని అనుమానంగా చూడటం, అలాగే చూడటం, అంటే ఇలా మీ వైపు కన్నేసించి అని చెప్పి చూడటం అంతా నేను ఎప్పటికీ క్లారిఫై చేస్తూనే ఉన్నాను. అది మాకు నచ్చలేదు. కావాలని గుచ్చి చూడటం, బచ్చాగాడు అంటాం, మూసుకొని కూర్చో అంటాం. గేమ్లో ఏదైనా అన్యాయం అయితే ఒక వే ఉంటుంది, మీరు నీట్గా చెప్తే సమాధానం ఇస్తారు. ఈ డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ ఎక్కడైతే ప్రతి దగ్గర చేస్తున్నారో దానివల్ల మీరు అనుకున్న ఏదైతే ఉందో ఈవెన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయరు అని చెప్పి చాలా మంచిగానే పెట్టాడు పాయింట్స్, కూల్గానే పెట్టాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేంజ్ చేసుకుంటే మీకే మంచిది, లేదంటే మీ ఇష్టం. అంటే నటరాజ్ మాస్టర్ గారు తన పర్పస్ ఏదైతే ఉందో అది వాస్తవమే, అంటే నీతి గారి కోసం రావడం ఏదైతే ఉందో వాస్తవమే. కానీ దాని గురించి యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రియాక్ట్ అవుతా కానీ సైలెంట్ అయ్యి నాలో నేను మదనపడి కుంగిపోను. వాట్ అయ్యామన్నది అందరికీ తెలుసు.
నువ్వే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యావు అన్నట్టు చెప్పానమాట. హీట్ ఆఫ్ ది మూమెంట్లో చెప్పేస్తాను, ఎవరైతే డిజర్వింగ్ ఉంటారో అంటే ఒక తప్పు నేను వాళ్ళ సైడ్ చెప్తాను, వాళ్ళకి వెళ్ళి సారీ చెప్తా. డిజర్వింగ్ వాళ్ళకి సారీ చెప్తా, అందరికీ సారీ చెప్పడం అనమాట. సారీ చెప్పడం జరిగింది, నేను యాక్ట్ చేయటం ఇచ్చేయలేదు. సో సైలెంట్ ఉంటే యాక్ట్ చేస్తే ఇవన్నీ నేను సైలెంట్ ఉండి నేను కూడా యాక్ట్ చేస్తే నాకు ఎన్ని పడవు, కానీ నేను చేయను. నాకు అర్థం కాల. అంటే మీకు ఇంతకుముందు పాజిటివ్స్ పడినప్పుడు గ్రీన్ మోట్లు ఎన్ని పడినప్పుడు అప్పుడు ఏంటి మీరు సైలెంట్ ఉండి యాక్ట్ చేశారా? ఇప్పుడు పడవ అంటే అప్పుడు పడ్డాయి, అంటే అప్పుడు యాక్ట్ చేసినప్పుడే పడ్డాయా? ఏంటో ఇది పక్కన పెడితే మీకు కావాల్సిన పాయింట్స్ అన్నీ చక్కగా రాసి పెట్టారు. ఎవరు? ఇది టీంకి వేసినట్టు అనిపించింది నాకు. అగైన్ ఇదే ప్రాబ్లం. దాని ముందు ఏం జరిగింది, దాని వెనక ఏం జరిగిందో టెలికాస్ట్ టైంలోనే కనపడిద్దిగా, ఆడియన్స్ చూసుకుంటారు. సో సర్కిల్ ఆఫ్ లవ్లో ఏం జరిగిందంటే జానునే ఎక్కువ సపోర్ట్ చేశారు జడ్జెస్, నటరాజ్ మాస్టర్ తప్పు పెట్టారు కాబట్టి ముందు వెనక తీసేసి మీకు ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి నీటికి పెట్టి చేశారు కాబట్టి ఆడియన్స్ చూసుకుంటారు. నేను వాళ్ళనే నమ్ముతా. ఇక్కడ నిలబడి ఈ యాక్టివిటీలో పాల్గొని ముందుకు వెళ్తున్నా, ఇంకేమైనా చెప్పేదంటే చెప్పండి, లేదంటే పోసుకోండి. అంటే ఈ జడ్జెస్ని కానీ ఈ టీంని కానీ నేను ఎవరిని నమ్మట్లేదు, నేను వాళ్ళనే నమ్ముతున్నాను. నాకు ఇదే నచ్చట్లేదు. జడ్జెస్ని వీళ్ళందరినీ మనం పాయింట్ రాంగ్ అయినప్పుడు ఎదిరించవచ్చు, కానీ మరీ ఇంకా కంప్లీట్గా వాళ్ళని తప్పుపడతా ఉంటే ఏదైనా ఆపర్చునిటీ వాళ్ళు ఇవ్వాలనుకున్న జడ్జెస్ తర్వాత ఫ్యూచర్లో ఫర్దర్గా ఇవ్వరు కదా, అనవసరంగా వేస్ట్ అయిపోద్ది కదా. ఇంత దూరం వచ్చి ఓన్లీ కప్పరే కాదు కదా, మన టాలెంట్ అన్ని ప్రూవ్ చేసుకొని ఫర్దర్ ఆపర్చునిటీస్ కోసమే కదా ఇంత కష్టపడేది. ఈ ఒక్క షో కోసం ఎండ్ అయిపోదు కదా, అదే మిస్ అవుతుందనే వాళ్ళ లాజిక్ అనేది అనిపించింది నాకు. ఇక్కడ అయిపోయింది పోజే వెళ్ళి పోజెస్ ఉంటే అయిపోయింది కదా, లేదు. ఇక్కడ నాకు జానుబానాలు అసలు కొంచెం సాగదీసినట్టు అనిపించింది కావాలని. ఎందుకంటే జడ్జెస్ కూడా ఎప్పుడైతే వీళ్ళని తప్పు పట్టలేదో వాళ్ళని తప్పు పెట్టారో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. అడ్వాంటేజ్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకున్నారు. సో దట్ ఇంకా వాళ్ళది ఇంకా నెగిటివ్ అవుతుంది, మనం పాజిటివ్ అవుతాం, ఆడియన్స్లోకి వెళ్ళిద్దాం అనుకున్నారు, కానీ కావాలని సాగదీశారు. అదైతే మాత్రం కావాలని చేసినట్టు అనిపించింది. అదర్వైజ్ ఇక్కడ పోసేస్తే అయిపోతుంది, పాయింట్ క్లియర్ అయిపోయింది. జాను గారు ఇప్పుడు మీరు అన్న మాటలు కూడా మమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టే. కొంతమంది డిజర్వ్ చేయని వాళ్ళు ఉన్నారు అన్నారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు అని చెప్పారంటే నటరాజ్ మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకున్నారంటే ఎవరైనా సరే ఎవరినో ఒకళ్ళు అన్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నారు కదా. సో జడ్జెస్ చూసే కదా అన్ని చూసే కదా పంపిస్తున్నారు, ఎవరిని పంపించినా. సో మీరే కదా అన్నారు కదా, ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అని చెప్పి. మీరు రెస్పెక్ట్ ఇచ్చి చూడండి, మీకు అంతకంటే ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. మీరు అంత రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా కామ్గానే చెప్తున్నాము, మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు రెస్పెక్ట్ ఇస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారని నటరాజ్ మాస్టర్ గారు, నువ్వు నన్ను 100 సార్లు నువ్వు అని సంబోధించావు, అది నీకు డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించలేదా అనగానే ఇక్కడ భాను స్టాండ్ తీసుకొని మాస్టర్ మీరు పెద్దవాళ్ళు, సో మిమ్మల్ని నువ్వు అని మా వైఫ్ అంటాం, ఎక్స్ట్రీమ్లీ సారీ. జాను గారు కూడా అన్నీ సారీ అని చెప్పారు. 2 సార్లు అన్నారంటే, ఇంత ముందు సార్ అన్నారంటే ఇప్పుడు అన్నారంట, ఫస్ట్ వీక్ అన్నారు ఇప్పుడు అన్నారు. సో మొన్న యాక్టివిటీలో అయింది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారు. చెప్పంగానే జాను పాయింట్ పట్టుకుంది, మీరు కూడా అన్నారు కదా మాస్టర్, మరి మీరు కూడా సారీ చెప్తారా అని. ఇక్కడ సారీ చెప్పినట్టు అనిపించలేదు కానీ బట్ సారీ చెప్పినట్టు ఉన్నారు, ఎందుకంటే కాన్వర్సేషన్లో సారీ చెప్పాను అర్థమైంది, కానీ చెప్పినట్టు ఎక్స్ప్లిసిట్గా చూపిలా. మరి ముందు ఎప్పుడైనా చెప్తే తెలియదు. సారీ చెప్తారా అన్నారంటే చెప్పనంటే కదా ముందు. బాగా ఏం చెప్తానంటే 5th వీక్లో అంత గొడవైన తర్వాత కూడా నేను 6th వీక్లో వచ్చి మాట్లాడాను, బాగా ఆడారు, సూపర్ ఆడారు అని చెప్పాను. మేము చిన్నవాళ్ళం, పిలిచి మాట్లాడితే బాగుంటుంది, గేమ్లో కొంచెం స్పోర్టివ్గా తీసుకొని కామ్ డౌన్ చేసుకుంటే మీరు ప్రేమని వెదజల్లుతా అన్నారు కదా, అది బాగుండేది కదా. అంటే నీతి గారు 8th వీక్ తమ్ముడు, ఇది 8th వీక్. నటరాజ్ మాస్టర్ గారు 8th వీక్లో నువ్వు గోల్డెన్ కప్పులు అయ్యి డేట్కి వెళ్ళదని చెప్పి అంత ఫీల్ అయ్యి ఏడ్చావే, అంటే వీళ్ళోసారి గోల్డెన్ కప్ లేదు కానీ డేట్కి వెళ్ళలేదు కదా. 8th వీక్ వరకు మాకున్న సిచ్యువేషన్లో నేనెంత ఫైట్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నా, ఏజ్లో పెద్దోళ్ళు అంటున్నావు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో, అంటే నీతి గారు జాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో, నువ్వు వచ్చావని కదా నేను వచ్చాను. పైకి రాకూడదు, వాళ్ళది ఆవేశంలో అంటున్నా, అంటే పైకి రాకుండా వాళ్ళు ఏదో ఆవేశంలో అంటున్నారని చెప్పి కూల్ అయితే బాగుంటుంది కదా, అప్పుడు ఎందుకు ఇంత తెలివితేటలు రాదు. ఈ నటరాజ్ మాస్టర్ గారు బాగానే ఆర్గ్యుమెంట్ చేశారనిపించింది, చాలా ఇదే మాస్టర్లో ఉంది. బట్ ఆయన ఆవేశంతో వదిలేసుకుంటారు, ఇది చాలా కామ్గా పెట్టారు. ఇప్పుడు నువ్వు ఇంత శుద్ధపోసలా చెప్తున్నావు మాటలు, మరి అప్పుడే నువ్వు అంతే కూల్గా అప్పుడే మాట్లాడచ్చు కదా. ఆవిడ ఎలాగరుస్తావు అని అరిచాడు ఆయన. పమరే ఇప్పుడు అనవసరంగా నెగిటివ్ పాయింట్, ఎందుకు పోస్తుంటే అయిపోయేది. ఈ తెలివితేటలు అక్కడ ఎందుకు ప్రవర్తించలేదు అంత తెలివితేటలతో, అక్కడ పొలైట్గా బిహేవ్ చేస్తే నేను కామ్ డౌన్ అయ్యి నేను కూల్గా మాట్లాడేవాడిని. బానేమో 2-3 అదే అంటున్నా. అక్కడ బాను రాంగ్ అనట్లేదు నేను, ఆ సిచ్యువేషన్లో బాను రైటే, ఈ సిచ్యువేషన్లో అలా అవసరం లేదు. మీరు నెమ్మదిగా మాట్లాడంటే నువ్వు నెమ్మదిగా మాట్లాడితే మీరు నెమ్మదిగా మాట్లాడు, నువ్వు గట్టిగా చరుస్తావు మీరు అరండి అన్నట్టు మాట్లాడేసి ఇక్కడ మీరు నెమ్మదిగా మాట్లాడితే బాగుంటుంది అంటే కరెక్ట్ కాదు. అయిపోయింది గొడవ, అందులో వాళ్ళు తప్పని తెలియదు, అయిపోయింది, మళ్ళీ తీసుకున్నారు. బాను 2-3 సార్లు అలా వచ్చినప్పుడు డైరెక్ట్ మీదకి వస్తే అటాక్ వస్తే నేను నిలబడ్డా, అటాక్ చేయడానికి వస్తే నేను నిలబడ్డా ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పాను అనమాట. అటాక్ అంటే ఏంటో చెప్పవసారంటే బాను ఫేస్ మీదకి వచ్చేసారు అనగా నటరాజ్ మాస్టర్ ఆమె మాట్లాడిన దానికి అనగానే బాగానే ఉండంటే నేను పక్కన నిలబడ్డాను, ఏమైనా జరిగితే టు సేఫ్ గార్డ్ మై వైఫ్, అంటే మా ఆవిడని కాపాడుకోవడానికి పక్కన ఉంచున్నాను, మధ్యలో దూరలేదు. అదే నేను చెప్పాను, మధ్యలో దూరలా, ఇద్దరికి మధ్యలో నీతి గారికి మధ్యలో పక్కన వెళ్ళి ఉంచున్నాడు, సేఫ్ గార్డ్ మై వైఫ్. కానీ ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారు ఫుల్గా నవ్వారు.
వెంటనే భాను కోపం వచ్చింది, దిస్ ఈజ్ డిస్రెస్పెక్ట్ఫుల్ మాస్టర్ అని చెప్పి. అంతే, నవ్వుతే అట్టగా కనిపిస్తుంది. నటరాజ్ మాస్టర్ గారు ఏంటి, ఉన్మాదం, దౌర్జన్యం, రాడ్స్ పట్టుకొని మృగంలా ప్రవర్తిస్తే దాన్ని సేఫ్ గార్డ్ అంటారు. దాన్ని సేఫ్ గార్డ్ అంటారు, అది వేరే లెవెల్ అది. సో నేను చెప్పిన మాట ఇక్కడ భాను చెప్పింది ఏంటంటే, వాళ్ళ వైఫ్కి మరి ఏదైనా అయితే కాపాడుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండాలి కదా. సో అందుకని వచ్చాడు. ఏదైనా పుషింగ్లు గట్రా ఏదైనా జరిగితే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదైనా జరగచ్చు. ఈవెన్ చాచి చంప మీద కొట్టేసినా కూడా మనం చెప్పలేం కదా. కొడతారా కొట్టరా నీకెట్ట తెలిసి తెలియదు. అందుకని ఆపుకోవాలి, ముందు నుంచే దూరం ఉండాలి ఒక అడుగు. షౌట్ చేసి అఘోరపరిచి మాట్లాడితే ఆ అఘోరపరిచిన వాళ్ళు వెళ్ళి మాట్లాడటానికి వాళ్ళు వెళ్ళి డిపెండ్ చేసుకోవద్దా, దాన్ని డిపెండ్ చేసుకోవడం అంటారు. సో నీతి ఏదైతే చేస్తే డిపెండ్ చేసుకోవడం అంటారు, కానీ దాన్ని అటాక్ అంటారని చెప్పడం బానేమో. ఇప్పుడు మీరు మాట్లాడింది షౌటింగ్ మాస్టర్ అంటే మాస్టర్ ఇక్కడ యాక్ట్ చేసి చూపించారు, ఇలా బిహేవ్ చేస్తే షౌటింగ్, ఇలా షౌటింగ్ కాదంటే మేము కూడా అలాగే మాట్లాడడం అన్నది బాను పాయింట్. మేము అలాగే మాట్లాడమని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ గారు చూసుకో, పక్కా దాని మీద షో మొత్తం ఒక ఎత్తు. మొన్న జరిగిన యాక్టివిటీ షో అయిపోయాక కూడా నేను స్టాండ్ తీసుకుంటా, నేను అసలు ఎగ్రీ చేయను, పక్కాగా దాని మీద ఉంటా. సో అక్కడ ఏదైతే జరిగిందో యాక్టివిటీలో మాస్టర్ గారు తనకి తానే, ఒక్క నిమిషం ఉండండి, ఏంటి ఈ టైంలో కావాలి, మా వైఫ్ ఏదో ఆర్డర్లు పెడుతుంది, నమ్మ ఫోన్లో మనకు వస్తూ ఉంటాయి. ఇలా 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 బిహేవ్ చేసి చూపించారు. అంటే బానేమో అంత గట్టిగా మాట్లాడలేదు, ఆర్గ్యుమెంట్లో అక్కడే నుంచొని చెప్పింది మా వైఫ్. సో మీరే వచ్చారన్న విధంగా చెప్తే నటరాజ్ మాస్టర్ ఏమో చూసుకో, పక్క దాని మీద స్టాండ్ తీసుకుంటాను సీజన్ అయ్యాక కూడా అని చెప్పారు. సో ఆయన బిలీవ్ చేస్తుంది ఏంటంటే అంతే ఆర్గ్యుమెంట్లో ఆయనదే రైట్, వీళ్ళది రాంగ్ అని చెప్పి. ఈవెన్ జడ్జెస్ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని తిడతారు అనుకున్నారు, రివర్స్ అయ్యేప్పటికి వాళ్ళు తీసుకోలేకపోయారు. బట్ మాస్టర్ గారు ఇప్పుడు చూసుకున్న తర్వాత కూడా అలాగే అనిపిస్తే మనం ఏం చేయలేం. లేదు మనకి కట్ చేస్తారంటే మనం ఏం చేయలేం. మనం చూసిందని మనం జడ్జ్ చేయాలి చెప్తే చూడండి మనం జడ్జ్ చేయలేంగా. పక్కాగా దాని మీద ఉంటానంటే బానేమో అలా ఉంటే మీకే నష్టం అన్నాడు నటరాజ్ మాస్టర్ గారు. నష్టం జరిగే వాళ్ళకి జరిగిద్ది, సరేనా, భగవంతుడు చూస్తాడు, చేస్తాడు ఇది అని. నష్టం ఎవరికి జరగాలో వాళ్ళకి జరిగిద్ది, మీకే జరిగిద్ది, భగవంతుడు చూస్తాడు ఇది అని చెప్పి జానీ గారు అంటే ఈ మాట కూడా అన్నారండి. లాస్ట్ గేమ్ మీరు ఓడిపోయారు, సో అన్యాయం చేశారు అది అని చెప్పి, అది కూడా డిస్రెస్పెక్ట్ఫుల్లే. సో ఉన్న వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయండి, వాళ్ళు చేయొద్దు అనేది చెప్పారన్నమాట. నీతి ఏమో అది జరిగింది నాకు, నేను ఎందుకన్నానంటే మోసం జరిగింది నాకు అన్న దాంట్లో భావనలో అన్నారు కాబట్టి నేను అన్నాను అంటే, భానుగారేమో దానికి నేను అయిన దానికి సంబంధం లేదు, స్టిల్ మీరు అలాగే అన్నారు అంటే ఆ ద్రోహం దానికి ఈ జయిన దానికి దానికోసం అనుకుంటా. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ లాస్ట్లో నువ్వు ఎందుకు ఏడ్చావు, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత, ఫినాలే టాస్క్ అయిపోయిన తర్వాత జాను ఓడిపోయానని చెప్పి నేను ఏడ్చాను అంతే తప్ప వేరే వాళ్ళ ఓడిపోయాను, పక్కన వాళ్ళ ఓడిపోయాను, షో అంటే షో వాళ్ళని ఇచ్చే తిట్టడం, నాకు కావాల్సిన టాస్కులు పెట్టలేదంటాం అవి నేను చేయలేదు. జాను కొంచెం వచ్చింది, కోపం వచ్చింది అనమాట. కొంచెం మాట మారిపోయింది. అప్పుడు నెమ్మదిగా సాధువుల్లో మాట్లాడిన వాళ్ళు కొంచెం వచ్చేసింది తనకి. అలా మాట్లాడితే తప్పు, కానీ నేను అలా మాట్లాడలేదు, నేను ఓడిపోయాను నేను బాధపడ్డానంటే నటరాజ్ మాస్టర్ గారు ఇన్ని రోజులు నువ్వు ఎవరినైనా కలిసావా, ఫస్ట్ ఒక 3-4 పేరుస్తోనే ఉన్నావు, అందరితో ఎందుకు లేవు, సో అది కూడా నాకు అవమానంలానే భావిస్తా అన్నారు. నాకు అర్థం కల ఆవిడ వచ్చి అందరినీ కలిస్తే ఏంటి కలకపోతే ఏంటి, ఫస్ట్ నుంచి ఇదే పాయింట్లు ఉన్నారు, నేను దీనికి డిస్కనెక్టెడ్గా ఉన్నాను కాబట్టి కలవలేదు మాకు కూడా. యాజ్ ఉమ్మడి కుటుంబం కోరుకుంటాను నేను, సో అది కూడా నేను అవమానంగానే ఫీల్ అవుతాను అని చెప్పారు. వెళ్ళి చూసుకో, ఎపిసోడ్ చూసుకుంటే నీకే అర్థమవుతుంటారు. జాన్ గారేమో నేను చూసుకుంటా మీరు వెళ్ళి చూసుకోండి అనుకున్నారు. నటరాజ్ మాస్టర్ గారు సర్కిల్ ఆఫ్ ఫ్లోలో ఇక్కడ ఒకలాగా నేను చేయను, రెండు సేమ్ ఉంటాయి మనవి. ఇక్కడ యాక్ట్ చేసి చూపించట రెండు సేమ్ ఉంటాయి మనవి. అక్కడ వెళ్ళగానే ఫుల్ యాక్టివ్ అయిపోగానే ఇక్కడికి వచ్చి సైలెంట్ అయిపోవటం, జాన్ గారి కోసం సైలెంట్గా ఉండటం, సో నచ్చిన వాళ్ళతో మాట్లాడటం, అలా రాదు నాకు, నేను అలా మాట్లాడను. అలా వాళ్ళు మాట్లాడితే మనకేంటి మాస్టర్ అన్నది నాకు అర్థం కాల. అది వాళ్ళు, ఇది మీరు, ఇప్పుడు ఏమైంది? అలా అక్కడ యాక్టివ్గా ఉండి ఇక్కడ ఎవరితో మాట్లాడుకుంటే సైలెంట్గా ఉంటే ఏమైంది? అందరితో కలపపోతే ఇప్పుడు ఏమైంది? ఏంటో బాను అదే చెప్తున్నా, మీరు అక్కడ అలా అంటున్నారు కదా, ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది చేస్తున్నారు, మీరు యాక్టింగ్ చేస్తున్నారు, సో డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు, సో మెచ్యూర్డ్ కపుల్లా యాక్టింగ్ చేస్తున్నారు, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు అనేది చెప్పారు నటరాజ్ మాస్టర్ గారు. ఇప్పుడే నువ్వు వచ్చావు, ఆడియన్స్కి మేమేంటో తెలుసు, మేము తెలుసు, మా చరిత్ర తెలుసు, మేము పార్టిసిపేట్ చేసిన రియాలిటీ షోస్ తెలుసు, చెల్లారు అనమాట కొద్దిగా. ఆడియన్స్ నేనేంటో తెలుసు, నీకన్నా ముందు నుంచే తెలుసు, సరేనా? నువ్వు చెప్పినంత మాత్రాన ఏం మారదని చెప్పి సైకిల్ చేశారు. నువ్వు ఏదో చెప్తే ఆడియన్స్ నువ్వేదో చెప్పేస్తున్నావు, పెద్ద నీ ప్లాన్ నాకు అర్థమైపోయింది, చెప్తున్నావు ఆడియన్స్కి ఎక్కదు, మా గురించి తెలుసు, ఏమేంటో తెలుసు అన్నట్టు ఆయన దాంట్లో ఉన్నారు. నీతి గారు నేను ఎంత అరుస్తున్నా జాను దగ్గరికి ఆ వాయిస్ వెళ్ళటం లేదని చెప్పి నేను వెళ్ళి ముందుకెళ్ళి చెప్పా, అంతే తప్పితే నేనేదో కొట్టేద్దాం ఏదో చేసేద్దాం అటాక్ చేసేద్దాం అని కాదు, మీదకి వచ్చి అలా కాదు. అంటే జాను గారేమో నువ్వంటేనే నేను మీదకి నువ్వంటేనే మీరు మీదకి వస్తే, పక్క తిరిగి జాను గారు నువ్వంటేనే మీదకి వస్తే మరి మీరు అన్న మాటలకి నేనంత మీదకి వెళ్ళాలి, అది ఎదురికి చెప్పండి, మీ ఆయన ఎందుకు చెప్తున్నారు? నటరాజ్ మాస్టర్ చిన్నోళ్ళు అనే పాయింట్ తీసి ఇలా యాక్ట్ చేస్తున్నావు, సో నాకు అర్థమైంది, సో నువ్వు చెప్పిన పాయింట్ జుజుబి,
ఇది ఆడియన్స్కి వెళ్ళదు, వేస్ట్ పాయింట్ ఇది జుజుబి. వాట్ ఐఎమ్ అన్నది అందరికీ తెలుసు, మళ్ళీ ఆడియన్స్ అందరికీ తెలుసు. నువ్వు పెట్టింది జుజుబి, నేను ఆర్గ్యూ చేయను, పోయాలనుకుంటే నేను ఆర్గ్యూ ఇంకా అయిపోయింది, సో పోయాలనుకుంటే పోసుకో అని చెప్పారంట. బానేమో మాస్టర్ ఇప్పటి వరకు 3-4 రియాలిటీ షోస్లో ఇలానే ఉన్నానన్నారు కదా, ఇది అదే. ఏది మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు, కానీ మీరు కాదు, మీరు ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫులే. సో మెచ్యూర్ మాత్రం కాదండి నటరాజ్ మాస్టర్ గారు. బేసిక్గా నువ్వు యాక్టర్ కాదనుకుంటారు కదా, బట్ నువ్వు చాలా పెద్ద యాక్టర్. ఎవరిని బాలు అనమాట, పెద్ద యాక్టర్ నువ్వు. చాలా అందరూ ఏదో తిరగటం లేదు అమాయకులు అనుకుంటున్నావు కానీ కాదు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. మేము అమాయకులు కాదండి వాళ్ళు చెప్తారు, యాక్టింగ్ చేస్తున్నావు కానీ. భాను గారు ఒక్క నిమిషం అక్క, సో కంప్లీట్ చేద్దాం. చీటరు, ద్రోహిదానా ఇవన్నీ మాట్లాడొద్దని చెప్పి చీటర్ అని ఎవరిది, ప్రియాంక వాళ్ళ పాయింట్ ఉంది కదా, అది తీసుకొచ్చారు. అది తీసుకొస్తే ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చేసారు వెంటనే. నువ్వు పాయింట్స్ అవ్వడానికి ప్రయత్నించు, నీతో ఏం మాట్లాడిందో అవి చెప్పు, అంతేగాని ఆ పాయింట్ అయిపోయింది, చీటర్ అన్నది అయిపోయింది, దాన్ని తీసి ఇంకో అలా బిహేవ్ చేయకు, తీసేసే. అది పెట్టేసాను కానీ నీతి గారేమో వెంటనే అది నేను శివుకి సారీ చెప్పేసిన అయిపోయిన పాయింట్. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు నీకు సారీ చెప్పాను, పోస్తా ఇంకా పోర్ట్రే చేయకు, వేరేలా పోర్ట్రే చేయకదని. వీళ్ళు ఏంటి అంటే అన్ని పాయింట్లు తీసుకొస్తారు, అందరినీ అన్నారు మీరు, అందరినీ డిస్రెస్పెక్ట్ఫుల్ చేశారని. ఇది స్టార్టింగ్ నుంచి పెట్టుంటే ఫైర్ వేరేలా ఉండేది. అబ్బాయి అనుకున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చి, మీరు ఇలా ఒకళ్ళు చీటర్ అన్నారు, నన్నేమో ఎట్టా అన్నారు, వేరే వాళ్ళు ఎట్టా అన్నారు, వేరే ఎట్టా అన్నారు, అందరినీ ఎట్టా మీకు డిస్రెస్పెక్ట్ చేశారన్న పాయింట్ పెట్టుంటే వేరేలా వెళ్ళిపోయేది అసలు ఎంటైర్ ఆర్గ్యుమెంట్. జాన్ మీరు సారీ చెప్పారు, మేము యాక్సెప్ట్ చేస్తామన్నారు, కానీ సారీ ఎక్కడ చెప్పారని నాకు అర్థం కాల, కట్ చేశారా మనకి ఏం చేశారన్నది. సో ఇలాగే రిపీట్ అవుతుంది అంటే ఇవన్నీ వద్దు పోసుకున్నారు, అయిపోయింది. లాస్ట్లో అమీర్ అండ్ అభిమానిక గారు వచ్చారు. వీళ్ళు కూడా ఏం చేశారు, నటరాజన్ నీతు మాస్టర్ గారు. సో ఇదే అందుకే అన్న ప్రేమ గురు వాళ్ళ ఇది అర్థం వర్కౌట్ అయింది, వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది. మెచ్యూర్డ్గా ఉంటారు కానీ బట్ ఆల్వేస్ కంప్లైనింగ్. సో సేమ్ పాయింట్లు అయ్యే పాయింట్లు అనమాట. నీతు గారు ఒక పాయింట్ దొరికిందని చెప్పి అందరూ సేఫ్గా అదే పెట్టద్దు, ఇది చెప్పలేదు నీతు గారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎట్టాగా పెట్టుకుంటూ వెళ్ళారు. ఇది వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి, ఎందుకంటే ఇది ఒక సింపతి జనరేట్ చేసింది ఆడియన్స్లో, ఏంట్రా అందరూ అని చెప్పి. బట్ మీకు సింపతి వచ్చే అంటే నటరాజ్ మాస్టర్ పేరు కొంచెం సింపతి వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి ఈ సిచ్యువేషన్స్లో. అలా జరిగిన సిచ్యువేషన్స్ అంటే వీళ్ళు రియలైజ్ అయ్యి వీళ్ళు ఒక స్టెప్ బ్యాక్ వేసి ఉంటే ఖచ్చితంగా వచ్చే సింపతి. రియలైజ్ అయిన తర్వాత కూడా ఏంట్రా అందరూ మాస్టర్ గారిని టార్గెట్ చేస్తున్నారు, ఒప్పుకున్న తర్వాత కూడా ఎంత టార్గెట్ చేస్తారు, ఎంత చెప్తారు అయ్యే పాయింట్లు అని చెప్పి. కానీ ఒప్పుకోవటం లేదు, వేరే ట్రాన్జెంట్లో ఉన్నారు కాబట్టి అది రాదు, అది డిఫరెన్స్. సో లేదు మాకు పాయింట్స్ ఉన్నాయండి మేము చెప్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూర్డ్గా ఉన్నాం కాబట్టి, అంటే పెద్దోళ్ళు కాబట్టి మెచ్యూర్డ్గా ఉన్నాం కాబట్టి లెట్ గో అనిపిస్తుంది మన పెద్దవాళ్ళు అందరిలోకి మీరు. సో లెట్ గో అని వదిలేయాలి, కొన్ని మీరు వదలట్లేదు. మీరు మెచ్యూర్డ్గా ఉండి ఎక్స్పీరియన్స్తో అన్ని అడ్వైజెస్ ఏవైతే ఇస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ అలా ఉండాలి, ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్. సో మాకు ఎక్కువ మెచ్యూరిటీ కన్నా ఎక్కువ కంప్లైనింగ్ ఎక్కువ కనిపించింది అని పెట్టారన్నమాట నటరాజ్ మాస్టర్ గారు. అలా చేయాలి, లేదా ఏంటంటే యాక్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. నేను అలా ఉండి మెచ్యూర్డ్గా కంప్లైంట్ చేస్తూ ఉండాలి, లేదంటే యాక్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. ఆడియన్స్ని ఫూల్ చేస్తా మనం మంచోళ్ళం అని చెప్పి, ఒక నిమిషం ఇది రికగ్నైజ్ చేస్తాం, ఆడియన్స్ని ఫూల్ చేస్తా మనం మంచోళ్ళం అని చెప్పి బిల్డప్ ఇస్తూ ముందుకెళ్ళిపోవాలి, లేదా స్ట్రాంగ్గా నిలబడి పాయింట్స్ తీసి ఇది అని చెప్పి క్లారిటీగా ముందుకెళ్ళాలి. సో ఆడియన్స్ ఫుల్ చేస్తే యాక్టింగ్ చేయాలి, లేదంటే ఎట్లా ఉండాలి, నేను ఎట్లాగే ఉంటాను, నేను ఫూల్ చేయను అనమాట. నాకున్న ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన రూలు. సో మనకు అన్యాయం జరిగినప్పుడు పాయింట్స్ రైజ్ చేస్తే గట్టిగా నిలబడితే ఏదో ఒక రోజు గెలుస్తాం, అది నమ్మే రూల్. మనకు అన్యాయం జరిగినప్పుడు మనం మాట్లాడదాం, ప్రతిసారి ఏదో రోజు మనం గెలుస్తాం. చాలామంది నీ పేర్లు తీసుకొని ఇంతకుముందు ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు గెలిచారు. సో మేబీ మిగతా షోస్ పాయింట్అవుట్ చేశారు, దేన్ని పాయింట్అవుట్ చేశారు నాకు అర్థం కాలేదు. ఇన్ని రియాలిటీ షోస్ చూశాను, మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ ఇవన్నీ నేను పట్టించుకోను, ఏదైతే మనసులో పెట్టుకుంటానో అదే నేను మాట్లాడి తీరుతా, దాని మీద నేను ఫైట్ చేసి తీరుతా, ఏది మనసులో పెట్టుకోని చెప్పారన్నమాట. అభి గారేమో సరే అంతా ఓకే అండి, బట్ ఒక డెకోరం ఉంటుంది కదా, దాన్ని మనం మెయింటైన్ చేయాలి కదా, దాన్ని చూసుకోవాలి కదా, దానికి కట్టుబడి ఉండాలి కదా అని చెప్తే, నీతి గారేమో మీరు పెద్దవాళ్ళే, యాక్టివిటీలో తప్ప ఫైటింగ్లో ఎక్కడ నేను యాక్టివిటీలో చెప్తే మీరు ఎక్కడైనా మేము ఫైట్ చేయడం చూసారా వేరే చోట అంటే చూడలేదన్నారు వీళ్ళు. ఇది ఎందుకు జరిగిందంటే ఇంపార్టెంట్ 8th వీక్ నాకు అందుకోసం జరిగిందంటే అభి గారేమో మేము అసలు దాని గురించి చెప్పట్లేదండి, ఆ యాక్టివిటీ గురించి చెప్పట్లేదు, మేము మిగతా విషయాలు ఏవో వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏమన్నా వీళ్ళు అడగల అవి ఏంటి అన్నది. నటరాజ్ మాస్టర్ గారు ఇలాంటి యాక్టివిటీ జరిగినప్పుడు సున్నితంగా డీల్ చేస్తారు మీరు, ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడు స్లో వాయిస్ ఎట్టగా డీల్ చేస్తారు, ఎందుకు ఎదుటి వాళ్ళు పాయింట్స్ పెడితే గట్టిగా స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని. అమీర్ గారు మాకు కరెక్ట్ అనిపిస్తే మేము చేస్తామంటే, అభి గారు కూడా మా స్టైల్లో మాకు ఏది అనిపిస్తే మేము చేస్తాం కదా, అలాగే 5 ఏళ్ళు ఒకలా ఉండవు, మీకు అనిపించింది మీరు చేస్తారు, మాకు అనిపించింది మేము చేస్తామంటే, వీళ్ళేమో మీరు రియాక్ట్ అయ్యి లేదా ఎక్స్ప్రెషన్ మీ బాడీ లాంగ్వేజ్ మేబీ చేంజ్ ఏం చెప్తుంటారు, సారీ ఇలా చెప్తా అంటే అభి గారు అన్నారు అంటే అది ఓకే అండి, మీరు చేయాలి, బట్ ఆ రియాక్ట్ అయ్యేటం మీ బాడీ లాంగ్వేజ్ మీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే బాగుంటుందేమో అన్న విధంగా సజెషన్ ఇస్తే, నీతి గారేమో అంటే మమ్మల్ని నటించమంటారా అనగానే ఇక్కడ అభి గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. చిన్నపిల్లలు అండి, ఇప్పుడు చిన్నపిల్లలు జుట్టు పీకటం కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, అప్పుడు మీరు ఆపరా ఆపి ఇలా చేయకూడదు ఇలా చేయాలని చెప్తారు లేదా, లేదంటే నేర్పిస్తారా లేదంటే వదిలేస్తారా అని చెప్పి నాకు ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్గా అనిపించింది.
సో మనది ఏదైనా తప్పులు ఉంటే మనం మార్చుకోవాలి. ఇన్ని రియాలిటీ షోస్కి వెళ్ళి మనం ఇంతే అని చెప్పి అలా ఉండకూడదు. మనలో ఏదో లోపాలు ఉంటే అది ఎదుటి పాయింట్ అవుట్ చేసినప్పుడు మన రియలైజ్ మనం మార్చుకోవాలి. లేదు నేను యాక్ట్ చేయమని చెప్పట్లా, చేంజ్ చేసుకోమని చెప్తున్నారు. యాక్టింగ్ వేరే, చేంజ్ చేసుకోవటం వేరే. తప్పులు ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవడం తప్పులేదు కదా. నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడున్న 70 డేస్లో వాళ్ళకి మనం నేర్పించాల్సిన ఇదేమి రాలేదు. కొంతమంది నటిస్తూ సర్వైవ్ అయిపోతున్నారు. నేను యాక్ట్ చేసి చూపించలేదు. సో మళ్ళీ జానుబాని వాళ్ళకి అనమాట చూపించలేదు. వాళ్ళు ఏదో యాక్టింగ్లో ఉన్నారు, నేను మాత్రం రియాలిటీలో ఉంటా. సిచ్యువేషన్ అంటే చెప్పే విధంగా చెప్తాను, లేదంటే నా ఇష్టం వచ్చినట్టు చెప్తానని చెప్పారు. నా ఇష్టం వచ్చినట్టు కానీ చెప్పే విధంగా చెప్తున్నారు. మీకు ఫస్ట్ రియాలిటీ షో నటరాజ్ మాస్టర్, మీరు ఇంకో షోకి అక్కడికి వెళ్తే నటరాజ్ మాస్టర్ పర్ఫెక్ట్ అని రాకపోతే నన్ను అడగండి అన్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడి నుంచి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకు అర్థం కాదు. దానికి అవి గారు ఒప్పుకోవాలి. నేను రియాలిటీ షోస్ కాకపోయినా నేను బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళాను. అక్కడ 86 మంది అమ్మాయిలు అది వేరు ఇది వేరు అంటారు. వీళ్ళు ఉన్నాం అక్కడ, మేము టాస్కులు చేస్తాం, ఎవ్రీడే హైల్స్ వేసుకున్నాం. అయితే మీరు స్ట్రాంగ్గా పోరాడలేదు నేను అన్నారు. పక్కన నీతి గారు అడిగారు, నాకు అర్థం కాలేదు నాకు తెలిసి ఏం చెప్పారు ఏంటని చెప్పి. మీరు స్ట్రాంగ్గా పోరాడలేదంటే అది మీరు చెప్పకూడదని చెప్పి ఇప్పుడు చెప్తారు. నటరాజ్ మాస్టర్ గారు మన పాయింట్స్ మనం పెట్టి స్టాండ్ తీసుకోలేకపోతే మనం వెనకబడిపోతాం. సో అది నాకు తెలిసిన వాల్యూ అని చెప్పి, సో నా పాయింట్స్ నేను పెట్టుకొని నేను స్టాండ్ తీసుకుంటాను అని చెప్తాను అనమాట. అభిగారు మీరు బాగా డిఫెండ్ చేశారని చెప్పి మొన్న మాకు చెప్పారు. అది అంటే మీరు అది 0% నుంచి 5% చేశారు కాబట్టి బాగా చేశామని చెప్పారు. ఇది కూడా నాకు అంత అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా వీళ్ళు కూడా నటరాజ్ మాస్టర్ గారికి పోసారు. ఒక నోకరాజు అండ్ ఆశయకి పడింది ఒకటి, వాసంతి కళ్యాణాలకు 2, మిగతా 4 నటరాజ్ మాస్టర్ గారికి పట్టాయి. అది జరిగింది. సో ఏదైతే ప్రేమ గురు ప్లాన్ చేసుకున్నారో అది ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అయ్యి అన్నీ వాళ్ళ మీద పడ్డాయి అనమాట. అదే వాళ్ళు ఎవరైతే రచ్చకూడదు అనుకున్నారో వాళ్ళు రచ్చగొట్టారు. ఇటు మన గేమ్లో వాళ్ళు తీసుకెళ్ళి ఆ ఫైర్ చూపిస్తారా లేదా అన్నది ఈ రాబోయే రోజులు ఈ రేస్ టిఫినాలో మనం చూస్తాం. ఆ ప్రోమోలో మొత్తం టాస్క్లన్నీ జస్ట్ ఒక గ్లిమ్స్ ఇచ్చారు, అర్థమవుతుంది ఎవరెవరు ముందుకెళ్తున్నారు ఎవరెవరు ముందుకెళ్ళట్లేదని. నెక్స్ట్ ప్రేమ గురు, మీలోని జంటలు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మాకు కంక్లూడ్ చేసేది ఇంకొక నిమిషం. మీ తోటి జంటలు మీ బంధాన్ని ఎలా చూస్తారో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆలోచన మీదే, ఆచరణ మీదే. ప్రేమతో ప్రేమ గురు. మన కూడా ఇదంతా చెప్పాల, సింపుల్గా ఆలోచన మీద ఆచరణ మీద అన్నారు. ఆ రోజు యాక్టివిటీలో గొడవలో ఆయన ఏం చెప్పాలరా బాబు ఆయన టెన్షన్ పడిపోయి ఉంటాడు. ఈరోజు కొద్దిగా ఏదో చెప్పాడు. సో అది జరిగింది. సో ఎప్పట్లాగే ఒక నామినేషన్ ఎపిసోడ్ టైప్ అనమాట. బట్ అంత ఫైర్ లేదు. నటరాజ్ మాస్టర్ గారు మాత్రం కొద్దిగా ఫైర్లోనే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ నెమ్మదిగా చెప్పుకున్నారు అంతే. ఒక భానుజాను నటరాజ్ మాస్టర్ గారితో కొద్దిగా ఫైర్ నడిచి ఆయన ఇదిగా ఉన్నారు. రెస్ట్ అక్కడ కూడా వెళ్ళి మీదకి వెళ్ళి అరిచేసి ఏం చేయాలి, ఎందుకంటే సర్కిల్ ఆఫ్లో నిన్న రాత్రి అయింది, మార్నింగ్ వెళ్ళి యాక్టివిటీ అనమాట వాళ్ళకి. అందుకోసం ఇదంతా అది సంగతి. నాకు తెలిసి సరేండి, మిగతా విషయాలు మనం తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.